రైట్. సో బ్రహ్మదేవుడు ఎవరో తెలుసుకొని ఆ బ్రహ్మను సృష్టించిన ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్పతనం తెలుసుకుంటే గానికి మనకి ఈ శ్లోకాలు మనకు అర్థం కావనమాట. రైట్. గోలోక చార్ట్. సో ఈ గోలోక చార్ట్ అన్న దాంట్లో ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఉండే ప్లేసు గోలోక బృందావనం. అది చైతన్య మహాప్రభు మనకి 500 సంవత్సరాల క్రితం మనకి తెలియజేశారు. అంతకు ముందు వరకు అసలు గోలోక బృందావనం ఒకటి ఉన్నది, అది శ్రీకృష్ణుడు ఉండే ప్లేస్ అని కూడా మనకు తెలియదు. మనలో చాలా మందికి తెలిసింది ఏంటంటే వైకుంఠం, అంతవరకే తెలుసు. అంటే భక్తులు అవనండి, అభక్తులు అవనండి, ఎవరన్నా సరే వైకుంఠమే తెలుసు. వైకుంఠ ప్రాప్తి ఉండాలి అన్నట్టు వైష్ణవ సాంప్రదాయంలో కానీ వైకుంఠం వరకే తెలుసు. కానీ మహాప్రభు ఏం చేశారంటే గోలోక బృందావనది ఒకటి ఉందని, గోలోకదామిని నిజదామిని తలేషు తస్య అంటూ ఆ బ్రహ్మ సంహితలోనే ఈ గోలోక దాని గురించి రాస్తుందన్నమాట. చైతన్య మహాప్రభు మనకి తెలియజేశారు. సో వైకుంఠం కైనా పైన గోలోక బృందావనం ఉంటుంది. ఈ వైకుంఠము గోలోక బృందావనాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు. దానికి అంటే ఇక్కడ మధ్యలో మీకు కనబడుతున్న బ్లూ అన్ని కనబడుతున్నవి, పైన లోటస్ లాగా కనబడుతున్నవి, ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచం. దానికన్నా కింద ఉన్నది భౌతిక ప్రపంచం. అంటే ఈ భౌతిక ప్రపంచంలో సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో సృష్టి జరుగుతూ ఉంటుంది. మనమందరం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. దానికి పైన ఉన్నది ఆధ్యాత్మిక ప్రపంచం అనమాట. ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారో అప్పుడు ఇంకంటే జన్మ అంటూ ఉండదు. వైకుంఠం కానీ గోలోక బృందావనం ఎవరైతే చేరుకోగలుగుతారో భక్తి శ్రద్ధలతోటి వారికి ఇంకా జన్మ అంటూ ఉండదు. సో ఇప్పుడు మాట్లాడుకుంటే ఆ విష్ణువే శ్రీకృష్ణ భగవానుడే గర్భోదక సాయి. ఆ కృష్ణుడు ఆ శ్రీ మహావిష్ణువు లాగా ఆయన ఒక అవతారం అనమాట. మనకి ఇప్పటి వరకు తెలిసిందేంటి? విష్ణుమూర్తి దశావతారంలో కృష్ణుడు ఒకడు. కానీ భాగవతం చదువుకున్నాక అర్థం ఏంటి? శ్రీకృష్ణుడే విష్ణువుకి మూలము. శ్రీకృష్ణుడు అవతారి, విష్ణువు అవతారము. అనేక అవతారాల్లో ఒక అవతారం విష్ణువు. అవతారం. అవతారి అంటే ఎవరి నుంచి అయితే అనేక అవతారాలు వచ్చినా వాడిని అవతారి అంటారన్నమాట. సో ఇది కొంతమందికి మింగుడు పడకపోవచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళకి టైం పడుతుంది, అర్థం కంగారు పడద్దు. సో శ్రీకృష్ణ భగవానుడు విష్ణు రూపంలో అవతారం లాగా వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి మీరు కింద సర్కిల్ లాగా చూస్తుంటే ఇక్కడ మీకు అనేక బుడగల్లాగా కనబడుతున్నాయి. పిక్చర్ కనబడుతుందండి? ఈ పిక్చర్ చూడండి, ఇంపార్టెంట్. అవసరమైతే మీరు మొబైల్ ఫోన్లో ఉంటే జూమ్ చేసుకున్నా చూడండి. సో ఇక్కడ అనేక బుడగల్లాగా ఉన్నాయి. ఈ ఒక్కొక్క బుడగ ఒక్కొక్క విశ్వం. ఒక్కొక్క బుడగ ఒక్కొక్క విశ్వం. ఆ శ్రీ మహావిష్ణువు ప్రతి బుడగలోనూ ఆయనే, అంటే ఒక్కొక్క విశ్వం ఒక్కొక్క యూనివర్స్లో ఆయన మళ్ళీ ప్రవేశిస్తారు. ఈ పక్కన కొంచెం జూమ్ చేసి పక్కన పెట్టాను ఫోటో, నేను మీకు అర్థం కావాలని. ఒక్కొక్క విశ్వంలో ఆయనే మళ్ళీ ప్రవేశిస్తారు. ఒక్కొక్క విశ్వంలో ఆయన ప్రవేశించాక ఆ విశ్వంలో సృష్టి జరుగుతుంది. ఆ విశ్వానికి ఒక బ్రహ్మ ఉంటారన్నమాట. సో అనేక విశ్వాలు ఉన్నాయి కాబట్టి అనేక బ్రహ్మలు ఉన్నారు. అనేక కోట్ల విశ్వాలు. భగవంతుడి శరీరం, విష్ణు శరీరం స్వెట్ పోర్స్ అంటారు. ఆయన శరీరంలో ఉన్న ఆ స్వెట్ పోర్స్లోంచి ఒక్కొక్క పోర్లోంచి ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆయన ఊపిరి తీసుకుంటున్నప్పుడు అన్ని లోకాలు బయటకు వస్తాయి. ఆయన మళ్ళీ ఊపిరి వదిలినప్పుడు అన్ని లోకాలు బయటకు వస్తాయి. మళ్ళీ ఊపిరి తీసుకుంటున్నప్పుడు అన్ని లోకాలు ఆయన శరీరంలోకి వెళ్ళిపోతాయి. దాన్ని ప్రళయం అంటారన్నమాట. ప్రళయం మొత్తం అన్ని లోకాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఈ ఒక్కొక్క విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు. మళ్ళీ ఆ విష్ణువే ప్రతి లోకంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి అక్కడ ఆయన నాభి కమలం నుంచి 14 లోకాలు పుడతాయి. 14 లోకాల్లో మధ్యలో ఉన్నది భూలోకం. ఇక్కడ మీకు పేర్లు సరిగా కనపట్లేదు. భూలోకం కన్నా పైన ఊర్ధ్వలోకాలు, భూలోకం కన్నా కింద ఉన్నది అధోలోకాలు. అధోలోకాలు అంటే అతల వితల సదాతల రసాతల మహాతల పాతాళ అన్నది లోకాలు. ఆ భూలోకం పైన ఉన్నది భూలోకం, భువర్లోకం, జనోలోకం, తపోలోకం, మహర్లోకం, సత్యలోకం అన్నది పైన ఉన్న ఊర్ధ్వలోకాలు అనమాట. మనం మనిషి జన్మ తీసుకున్నప్పుడు, మనిషి జన్మ అవచ్చు, ఏ మృగం జన్మ అవచ్చు, ఏ జన్మ తీసుకున్నా ఈ 14 లోకాల్లో మనం ఎక్కడన్నా పుట్టచ్చు. సో అన్నిటికన్నా పైన ఉన్న లోకం సత్యలోకం. ఆ సత్యలోకంలో ఎవరుంటారు? సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడు ఉండే లోకాన్ని సత్యలోకం అంటారు. దాని కింద తపోలోకం, జనోలోకం, ఇట్లా డిఫరెంట్ లోకాలు. పైన స్వర్గలోకం కూడా. స్వర్గలోకం దాటి వెళ్ళేది ఆ బ్రహ్మదేవుడు ఉండే లోకం. ఆ బ్రహ్మదేవుడు ఆ లోకంలో ఉండి ఆయన పూజ చేస్తూ ఫైనల్గా భగవంతుడిని ప్రార్థన చేస్తుంటాడు అనమాట. అర్థమైందమ్మా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఇంకా డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం, బట్ క్లుప్తంగా చెప్తున్నాను. గోలోక చార్ట్ అనేది క్రియేట్ చేశారన్నమాట. సో ఇవంతా భౌతిక ప్రపంచం, ఈ పైన ఉన్నదంతా ఆధ్యాత్మిక ప్రపంచం. కొంతమందికి ఈ డౌట్ వస్తూ ఉంటుంది, ప్రభుజీ ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా, పైన వైకుంఠంలో అంత స్పేస్ ఉంటుందా అన్నది ఒక జనరల్గా ఒక డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే సైజ్ బట్టి మీకు అర్థమవుతుంది ఏ లోకం ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది. చూసారా? ఈ చార్ట్లో
ఈ భౌతిక ప్రపంచం 1/3 ఉంది, 1/3 వంతే ఉంది. 2/3 వంతు ఆధ్యాత్మిక ప్రపంచం. అంటే 3 వంతుల్లో 2 వంతులు ఆధ్యాత్మిక ప్రపంచం, 1 వంతే భౌతిక ప్రపంచం. ఈ 1 వంతు భౌతిక ప్రపంచంలో అనేక విశ్వాలు ఉన్నాయి. అనేక విశ్వాల్లో ప్రతి విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. ఆ 14 లోకాల్లో భూమి అన్నది ఒక లోకం. ఆ భూమిలో ఇండియా ఒక దేశం. ఆ ఇండియా ఒక దేశంలో ఆంధ్ర తెలంగాణలో మనం ఎక్కడో ఉన్నా ఎంత సైజు మనుషులు అండి మనం. ఇది తెలిస్తే మనకు ఆటోమేటికల్గా గర్వం తగ్గాలి. మనం ఎంత ఈ మహా సృష్టిలో మనం ఎంత. ఆవగింజంతా మాతాజీ, సుశీల మాతాజీ ఇంకా తక్కువేనా? ఇంకా తక్కువే, అంతేనండి. ఈ మహా సృష్టిలో మనంతా ఆవగింజంత కూడా లేవన్నమాట. ఇది ముఖ్యమైనది తెలుసుకోవాలి. సో ఆవగింజంత లేని మనం ఈ లక్షల కోట్ల విశ్వాల్ని సృష్టించిన ఆ భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఏమీ తెలియని నేను ఆ భగవంతుడి గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని ఆశ్చర్యం అంటారు, దీన్నే మాయ అంటారు. విష్ణుమాయ అంటే ఇదే. ఏమీ తెలియని మనం ఆ భగవంతుడి గురించి మాట్లాడుతూ ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ, చెప్పండి అమ్మ. ఇది ఇక్కడ మధ్యలో సర్కిల్ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, డిఫరెంట్ లోకాలు ఉన్నాయి, నాభి నుంచి ఈ లోకాలు వచ్చినట్టు. Yes. ఓకే. ఈ పక్కనే బుడగలు అలాగా మల్టిపుల్ లోకాలు కదా. ఎస్, ఈచ్ వన్ ఇస్ వన్ యూనివర్స్ ప్రభు. ఒక్కొక్క యూనివర్స్ లో 14 ప్లానెట్స్ ఉన్నాయి. అంటే Okay. ఒక్కొక్క యూనివర్స్ లో ఒక్కొక్క ఎర్త్ ఉంది. ఓకే. ఈ గోల్డ్ సర్కిల్స్ ఏమైనా ఉందా ఓకే, సిగ్నిఫికెన్స్? సరే, క్లుప్తంగా చెప్తాను మీకు. అంటే బేసికల్ గా మీరు గోల్డ్ సర్కిల్స్ అంటే మధ్యలోనా అడిగేది మీరు? లేదు, చుట్టూ బయట ఉన్నాయి కదా. అదే చెప్తున్నాను ప్రభు. ఈచ్ గోల్డ్ సర్కిల్ ఇస్ వన్ యూనివర్స్. ఓ, ఒక్కొక్క యూనివర్స్ లో 14 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్ లో మీకు ఈ పిక్చర్ కనబడుతుంది, చూసారా? ఈ పిక్చర్ ఈజ్ వన్ యూనివర్స్ లో సెక్షన్ అన్నమాట. ఇది ఒక గోల్డ్ తీసుకుంటే అందులో 14 లోకాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకున్నాం. సో దీన్ని బట్టి భగవంతుడి శరీరంలో నుంచి ఎన్ని విశ్వాలు బయటకు వచ్చినాయి? అన్లిమిటెడ్. భగవంతుడి శరీరం నుంచి ఎన్ని వచ్చినాయో మనకు తెలియదు. ప్రతి విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ ప్రవేశపెట్టాడు ఆయన. ఆ బ్రహ్మ అక్కడ క్రియేషన్ చేస్తారు. సో ఇవాళ కొంచెం ఫస్ట్ టైం విన్న వాళ్ళకి ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయి. మనం ఇప్పటివరకు బ్రహ్మదేవుడు అంటే ఒక్కళ్ళే అనుకుంటాం, కానీ ఎంతమంది బ్రహ్మలు ఉన్నారా? ఆ భూమి ఒకటే అనుకుంటాం మనం. ఓ ప్రభుజీ, ఇన్ని భూమిలు ఉన్నాయా? నేను ఇక్కడే పుడతా అనుకున్నాను. అంటే ఏ విశ్వంలో ఏ భూమిలో అన్నా పుట్టొచ్చు. మనిషి జన్మ అన్నది చాలా 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 అరుదైనటువంటి జన్మ. సో మనిషి జన్మలో ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అంటే డబ్బు సంపాదన. అంతేనండి? అంతే. భగవంతుని సేవించడం. ఇంత విన్న తర్వాత కూడా ఇంకా డబ్బు అవసరానికి మనిషి జన్మలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవంతుడికి మనకున్న రిలేషన్ ఏంటో అర్థం చేసుకోవటం, భగవంతుడి సేవ చేయటం ముఖ్యమైనది. కాకపోతే కాలక్రమేణా మనం ఏంటంటే అది లాస్ట్లో పడేసి డబ్బు సంపాదన, కుటుంబము, ఇట్లా చాలా చాలా విషయాలు మన హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టి దేవుణ్ణి తీసుకెళ్ళి లాస్ట్ ప్రయారిటీలో పెట్టేసాం మనం. లాస్ట్ ప్రయారిటీ కూడా కాదు. లాస్ట్ ప్రయారిటీ కూడా కాదు. ప్రయారిటీ లిస్ట్ లోనే లేదు పాపం. ప్రయారిటీ లిస్ట్ లోనే లేదు చాలా మందికి. అంటే మనకున్నా అని కాదు కానీ జనరల్ గా. ఎస్ పాప, ఆయన పేరు లిస్ట్ లోనే లేదు. ఆయన పాపం చూస్తుంటాడు ఎవరి లిస్ట్ లో నా పేరు ఉందో అని. అట్లీస్ట్ నేను ఇల్లు కొనుక్కోవాలి, మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఇంత ఆస్తి సంపాదించాలి, ఇలా లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ లో కిందన్నా నా పేరు ఉందేమో అని పాప ప్రతి జీవితంలోకి తొంగి చూస్తూ ఉంటాడు ఆయన. వీళ్ళింట్లోనా నా పేరుందా, వీళ్ళింట్లోనా నా ఫోటో పెట్టారా అని ఎత్తుక్కుంటూ ఉంటాడు అనమాట. సో ఎవరి జీవితంలో అయితే అసలు ప్రయారిటీ లిస్ట్ లో భారతి మాత చెప్పినట్టు ఆ ప్రయారిటీ లిస్ట్ లో దేవుడు పైన ఉంటే అది గ్రేట్ అనమాట మన జీవితం. సో మన ఈ క్లాసెస్ ద్వారా, భగవద్గీత, భాగవతం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే భగవంతుడు తీసుకెళ్లి పైన ఎలా పెట్టాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, రైట్? సో దీనికి సంబంధించి తెలుసుకోవటానికి ఇప్పుడు మనం కొన్ని యుగాల గురించి, బ్రహ్మదేవుడి జీవితం, బ్రహ్మదేవుడి లైఫ్ ఏంటో తెలుసుకుంటున్నాం, రైట్? కలియుగం ఎన్ని సంవత్సరాలండి? 4,32,000 సంవత్సరాలు ఒక కలియుగం. ద్వాపర యుగం దానికి ఆల్మోస్ట్ డబల్, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. అంటే 432 యాడ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. త్రేతాయుగం 432 ఇంటూ 3 టైమ్స్ అనమాట, 12,96,000 సంవత్సరాలు. సత్యయుగం 17,28,000 అంటే 432 ఇంటూ 4 టైమ్స్. సో
1 టైం 2 టైం 3 టైం 4 టైం మొత్తం కలిపితే 10 సార్లు అనమాట. 4,32,000 ఇంటూ 10 కలిపితే 43,20,000 సంవత్సరాలు అయితే ఒక యుగం అయినట్టు. ఒక యుగం అయితే ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామండి? కలియుగం. కలియుగం స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 5,000 సంవత్సరాలు. ఓకే, 5,126 సంవత్సరాలు వెరీ రీసెంట్ గా యాడ్ అయింది, నంబర్ మారింది. క్లుప్తంగా చెప్పాలంటే 5,000 సంవత్సరాలు అయింది. ఇంకా 4,27,000 సంవత్సరాలు కలియుగంలో ఉంది. సో 5,000 సంవత్సరాలకి అమ్మో కలియుగం అని మనం లబోదీపం అంటుంటే మిగతా 4,27,000 సంవత్సరాలు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. రైట్. సో అంటారు కదా ప్రభుజీ, యుగ సంధి ఆల్మోస్ట్ ఫస్ట్ 10,000 ఇయర్స్ యుగ సంధి అంటారు మాతాజీ. ఇప్పుడు ఆల్మోస్ట్ మన యుగ సంధిలో ఉన్నట్టు ఫస్ట్ 10,000 ఇయర్స్. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారి ఆచార్యులు ఏం చెప్పారంటే కరెక్ట్గా 10,000 సంవత్సరాలే భగవంతుడి పేరు, భగవంతుడి నామం ఉంటుందంట. ఇంకొక 5,000 సంవత్సరాల తర్వాత 4,027 సంవత్సరాలు దేవుడి పేరు చెప్తే షూట్ చేస్తారు. అసలు దేవుడి పేరే ఎత్తరు. అసలు దేవుడును ఉన్నారని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మన కళ్ళ ముందే చాలా మంది ఎథిస్ట్ అంటే ఏమిటి? ఎథిస్టులు ఏమంటారు తెలుగులో కరెక్ట్గా? దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏమంటారండి? నాస్తికులు. రైట్, నాస్తికులు. ఇప్పుడు మన కళ్ళ ముందే కొన్ని వేల మంది నాస్తికులు కనబడుతున్నారు. ఇంకా రేపు 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు దాటాక ఇంకా అసలు ఆస్తికులు ఎవరు కనపడరు అనమాట. సో అందుకని ఏమంటారంటే ప్రభుపాదుల వారు ఈ 10,000 సంవత్సరాల్లో మీరు ఎంత ఫాస్ట్గా మీరు భగవన్నామం చేసుకొని ఇక్కడి నుంచి పెట్టి సర్దుకొని వెళ్ళిపోతారో వెళ్ళిపోండి. ఉన్నారంటే ఇంకా భయంకరమైన దరిద్రం చూస్తారని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట, ఆచార్యుల వారు. ఇంకా తట్టుకోలేనటువంటి దరిద్రాలన్నీ చూస్తుంటాం అనమాట. ఇప్పటికే చాలా చూస్తున్నాం. ఇప్పుడు మన సినిమా హారిబుల్ గా ఉందనుకుని ఏం చేస్తాం? లేచి వచ్చేస్తాం కదా. లేచి వచ్చేస్తాం. సినిమా హారిబుల్ గా ఉందంటే చంపుకోటాలు, నరుక్కోటాలు, ఒకరు స్టేజ్ దాటి చిరాకు వచ్చిందంటే లేచి వచ్చేస్తాం. అలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఈ దరిద్రం నుంచి బయటికి రావాలంటే మీరు లేచి బయటకు వచ్చేసేయండి. అంటే హరినామ జపం చేసి వైకుంఠం ప్రాప్తి చేసుకోండి. అప్పుడు మీకు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే జన్మ తీసుకుంటూనే ఉంటాం. ఇంకా ఘోర కలి యొక్క ఎఫెక్ట్స్ అన్ని మనం చూస్తుంటాం. భవిష్య పురాణంలో రాసింది, భాగవతంలో కూడా 12వ స్కందంలో కూడా భవిష్యాన్ని గురించి రాసింది అనమాట. రైట్. సో ఇలా 43,20,000 సంవత్సరాలు అయితే ఒక యుగం అంటారు. ఒక చతుర్యుగం అంటారు, లేదా ఒక దివ్య యుగం. అంటే 4 యుగాల సైకిల్ కలిపితే ఒక చతుర్యుగం లేదా ఒక దివ్య యుగం అంటారు. సో శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పబడిందంటే అలాంటి 1000 సైకిల్స్ తిరిగితే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అంట. 1000 సైకిల్స్ ఆఫ్ 4 యుగాలు అంటే 43,20,000 ఇంటూ 1000 కలిపితే అది బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. అలాగే 43,20,000 ఇంటూ 1000 జరిగితే బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి. అర్థమవుతుందండి? ఒక రోజుని బ్రహ్మదేవుడు ఒక రోజుని కల్పం అంటారన్నమాట. కల్పం. ఒక కల్పంలో అనేక మనువులు ఉంటారు. ఒక కల్పంలో ఆల్మోస్ట్ 1000 దివ్య యుగాలు కదండి. 1000 దివ్యాయుగాల్లో 14 మంది మనువులు వస్తారు. ఒక్కొక్క మనువు ఆల్మోస్ట్ లైక్ 71 దివ్య యుగాల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మనువు మారినప్పుడల్లా దేవతలందరూ పొజిషన్స్ మారుతారు. మనం అనుకుంటాం దేవతలందరూ ఎప్పటికీ ఎస్టాబ్లిష్డ్గా ఉంటారనుకుంటాం. దేవతలు కూడా ఒక పొజిషనే. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ పొజిషన్స్. అందులో ఆత్మలు, సోల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకున్నట్టు భగవద్గీతలో కృష్ణుడు చాప్టర్ 4లో చెప్పినప్పుడు ఇప్పుడు మనకు జరుగుతున్న ఏం మన్వంతరం జరుగుతుందండి? పూజ సంకల్పంలో చెప్తారు దక్షిణ దిగ్భాగే అట్లా చెప్తూ ఉంటారు కదా. దాంట్లో వైవస్వత మన్వంతరం జరుగుతుంది ఇప్పుడు. ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు సూర్యుడి పేరు వివస్వాన్. అన్నమాట సూర్యుడి పేరు. అట్లా రకరకాల పొజిషన్స్ మారినట్టు అనేక మన్వంతరాల్లో అనేక దేవతలందరూ కూడా మారుతూ ఉంటారు అన్నమాట. ఎలాగైతే ఒక కొత్త చీఫ్ మినిస్టర్ రాగానే మినిస్టర్ని, ఐఏఎస్ ఆఫీసులందరినీ ఎలా మారుస్తారో అలా భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు బతుకుతాడండి? 100 సంవత్సరాలు బతుకుతాడంట. ప్రభుజీ బ్రహ్మ కూడా చావు ఉందా? ఇది మనకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్. అదేంటి ప్రభు, బ్రహ్మదేవుడికి చావు ఏంటంటే భగవద్గీతలో శ్లోకం ఉంది, ఆ బ్రహ్మ పునఃలోక పునరావృత్తినోర్జున. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఆఖరికి ఆ బ్రహ్మదేవుడు కూడా ఆ టైం అయిపోయినప్పుడు ఆయన కూడా అక్కడి నుంచి
తనువు చాలించాల్సిందే. అంటే ఈ 14 లోకాల్లో చావు అన్నది తప్పదు. ఈ 14 లోకాల్లో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు 100 సంవత్సరాలు బతకచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాం అనుకోండి, టైమ్ ఇస్ రిలేటివ్. మన కళ్ళ ముందు ఒక దోమ 10 రోజులు బతుకుతుంది, మనం ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నాం. ఒక కుక్క 14 12 14 15 ఏళ్ళు బతుకుతుంది. ఒక్కొక్క జంతువు కొన్ని సంవత్సరాలు బతుకుతుంది. కానీ ఆ టైంలోనే ఇప్పుడు ఎలా అయితే మనకి 80 ఏళ్లలో మనకి పుట్టుక, యవ్వనం, వృద్ధాప్యం, తనువు చాలించటం అన్నది ఉంటుందో, అలాగే ప్రతి జీవి లైఫ్లో కూడా ఒక రోజు ఉండే జీవి అన్నా సరే, కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఒక్కరోజే బతుకుతాయి. వాటికి కూడా పొద్దున పుట్టిని అంటే మధ్యాహ్నానికి యవ్వనం వస్తుంది, సాయంకాలానికి వృద్ధాప్యం వస్తుంది, రాత్రికి చనిపోతూ ఉంటుంది. ఇది సకల చరాచర జీవరాశికి తప్పదు. చావు అన్నది ఈ 14 లోకాల్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా సరే తప్పదనమాట. సో అందుకనే దీన్ని మర్త్యలోకం అంటారు. భగవంతుడు మర్త్యలోకం అంటే చావు ఉంటుంది. వైకుంఠంలో చావు అన్నది లేదు, ఆకలి దప్పులు లేదు, నిద్రాహారాలు లేవు. సో అక్కడ ఈ కష్టాలు ఏమీ ఉండదు. ఇక్కడ మనుషుల్లో పుట్టేందుకు మనకి అనేక కష్టాలు ఉంటాయి. సో ఈ బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 1000 చతుర్యుగాలు 1000 సార్లు ఆ యుగాలన్నీ తిరిగితే, సైకిల్ ఆఫ్ యుగం తిరిగితే ఒక యుగ సైకిల్ అంటారు. అలాంటి 1000 సార్లు తిరిగితే అది ఆయన ఒక రోజు. అలాంటిది 1000 సార్లు తిరిగితే ఆయనది ఒక రాత్రి. అలాంటి బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. అంటే మీరు ఊహించవచ్చు అక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో నాకు చదవటం రాదు. 864 crores into 360 into 100 అంటే ఆల్మోస్ట్ 311-40 బిలియన్ హ్యూమన్ ఇయర్స్ అని అంటారు అనమాట. దీన్ని మహాకల్పం అంటారు. బ్రహ్మదేవుడు ఒక రోజుని కల్పం అయితే, బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల్ని మహాకల్పం అంటారు. అటువంటి అనేక కోట్ల బ్రహ్మదేవుల్ని శ్రీకృష్ణ భగవానుడు చూశాడు. అర్థమైందండి? అంటే భగవంతుడి వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు మనం చెప్పలేము. నిత్య భగవంతుడి యవ్వనుడు వయసు కదా ప్రభుజీ. ఏంటమ్మా? నిత్య యవ్వనుడు కదా నిత్య ప్రభుజీ. యవ్వనుడు. భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి వయసు అన్నది లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మదేవుడి వయసు ఇంత అని అర్థమైతే మనకి, ఈ బ్రహ్మదేవుడు అటువంటి అనేకమైన బ్రహ్మల్ని భగవంతుడు చూశాడు. శ్రీకృష్ణుడు అపాయింట్ చేశాడు. ఆ బ్రహ్మదేవుడు లైఫ్ అయిపోయింది, కొత్త బ్రహ్మ వచ్చాడు, లైఫ్ అయిపోయింది, కొత్త బ్రహ్మ వచ్చాడు. అనేక కోట్ల బ్రహ్మల్ని ఆయన చూశాడు. అంటే ఇంకా భగవంతుడి యొక్క వయసు ఎంత అన్నది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడికి ఆద్యంతరహితుడు. ఆయనకి, శ్రీకృష్ణ భగవానుడికి ఆది లేదు, అంతం లేదనమాట. ఆయన ఎవరూ సృష్టించలేదు. ఆయనే ఎప్పటికీ ఉన్నారన్నమాట. మిగతా వాళ్ళందరినీ సృష్టించారు. బ్రహ్మని సృష్టించాడు, శివుణ్ణి సృష్టించారు, దేవతలందరినీ సృష్టించారు, మనుషుల్ని సృష్టించారు, మనువుల్ని సృష్టించారు. ఆ మనువు నుంచి ఇది స్టార్ట్ అయింది. ఆ మనువు నుంచి సృష్టి స్టార్ట్ అయింది. సో ఆ సృష్టిలో అన్ని రకాల 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నమాట. ఇదంతా జరుగుతుంది. సో ఈ బ్రహ్మదేవుడి యొక్క వయసు ఎంత ఉందంటే, ఆ బ్రహ్మదేవుడిని సృష్టించిన భగవంతుడి వయసు ఎంత అని తెలుసుకోవడం కోసం ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ క్యాలెండర్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. రైట్? సో ఒక రోజు బ్రహ్మలో బ్రహ్మదేవుడి యొక్క అర్థమవుతుందమ్మా? హరే కృష్ణ, అర్థమవుతుందా? కన్ఫ్యూషన్ గా ఉంది. అమ్మా ఎవరన్నా మాట్లాడుతుంటే ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఎవరెవరు? నలుగురా? హరే కృష్ణ. ఐ థింక్ ఎవరో మాట్లాడుతున్నారు ఇంట్లో. అమ్మా మీకు ఏమన్నా పనులు ఉంటాయి, అర్థం కాదు, నాకంటే పని లేదు. సో మీకు ఎవరికన్నా పని ఉంటే మాత్రం కొంచెం మ్యూట్ చేసుకోండి. యా రైట్. సో ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 మనువులు ఉంటారన్నమాట. సో ఒక్కొక్క మనువు వచ్చి ఆల్మోస్ట్ 71 చతుర్యుగాలు సైకిల్స్కి వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటారన్నమాట. సో ఆ 14 మనువుల పేర్లు భాగవతంలో ఏం రాసిందంటే, స్వయంభూ మను, స్వరోచిస మను, ఉత్తమ మను, తామస మను, రైవత మను, చక్షుస మను, వైవస్వత మను, ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, సావరణి మను, దక్ష సావరణి మను, బ్రహ్మ సావరణి మను, ధర్మ సావరణి మను, రుద్ర సావరణి మను, దేవ సావరణి మను, ఇంద్ర సావరణి మను, అనేక 14 మనువులు ఉంటారన్నమాట. ఒక్కొక్క మన్వంతరం జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్? ఓకే. ఒకసారి అంటే భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనం బ్రహ్మదేవుడి గురించి అర్థం చేసుకుంటున్నాం. అప్పుడు ఆయన భగవంతుడి గురించి ఏం చెప్పాడో మనకు అర్థం అవుతుంది అనమాట. బ్రహ్మదేవుడు ఎంత గొప్ప తెలిస్తే ఆయన భగవంతుడి గురించి ఏం చెప్పాడో మనకు తెలుస్తుంది అనమాట. ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని కలవటానికి ద్వారకెళ్ళాడంట. ద్వారకెళ్ళి ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవుడు వచ్చాడని చెప్పండి. ఎవరండి మీరు అని అడిగారంట ద్వారపాలకులు. బ్రహ్మదేవుడు వచ్చారని చెప్పండి అన్నాడంట.
సో వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఎలా పలానా బ్రహ్మదేవుడు వచ్చారండి అంటే, కృష్ణుడు అంటే ఆయన బ్రహ్మ అన్నది కొంచెం నేనే బ్రహ్మని అన్న ఒక రవంత దీంతో బ్రహ్మదేవుడు వచ్చాడని చెప్పండి అని అన్నాడట. సో కృష్ణుడికి ఆంతరంగికుడు కదండి, అందరి హృదయాల్లో ఏముందో ఆయనకి అన్నీ తెలుసు కదా, సర్వకాల సర్వావస్థల్లో మన హృదయంలో ప్రతి సెకండ్ మన ఆలోచన ఏంటో ఆయనకి తెలుసు. మనమన్నా మారిపోతుంటాం, మనకు కూడా మనకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకి మన ప్రతి సెకండ్ మన మనసు గురించి ఆయనకి తెలుసు. సో ఆయన ఏమన్నాడంట ద్వారపాలకులతోటి, ఏ బ్రహ్మ వచ్చాడో కనుక్కోండి అన్నాడట. సో బయటకు వచ్చి వాళ్ళు అడిగారంటే ఏమంటే మీరు ఏ బ్రహ్మ అన్నారట. ఆయన బ్రహ్మ భ్రమించిపోయింది ఆయన మనసు. ఏ బ్రహ్మ అంటాడేంటి, నేను ఒక్కడనే కదా బ్రహ్మని అని, నేను ఒక్కడనే కదా అని చెప్పి ఆయనకి బ్రహ్మ పడిపోయాడంట. అప్పుడు ఆయన అన్నారంట మీరు ఏ బ్రహ్మ అని అడిగితే ఈయన లోపలికి వెళ్ళి అన్నారంట, మేము కన్ఫ్యూజ్ అయిపోయామండి ఏ బ్రహ్మ ఏంటి అంటే, సరే ఆయన అన్నాడంట మీకు ఎన్ని తలకాయలు ఉన్నాయి అన్నారట. 4 తలకాయలు ఉన్నాయి అని చెప్పండి అన్నాడట. సరే లోపలికి వెళ్ళి 4 తలకాయలు ఉన్న బ్రహ్మ వచ్చారండి అని చెప్పమన్నారంట. సరే అని బ్రహ్మదేవుడు లోపలికి వెళ్తున్నాడంట. లోపలికి వెళ్తుంటే ఆయనకి ఏం కనపడింది, 3 తలకాయలు, 2 తలకాయలు, 4 తలకాయలు, 1,00,000 తలకాయలు ఉన్న బ్రహ్మలు కూడా ఉన్నారట. అంటే అర్థం ఏంటంటే అనేక లోకాల్లో ఈ ప్రతి విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి కదా, ప్రతి విశ్వంలో ఒక సత్యలోకం ఉంది, ప్రతి సత్యలోకంలో ఒక బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన సృష్టి చేస్తున్నారు. ఇలాగ అనేక లక్షల బ్రహ్మలు లోపల కనపడ్డాడంట. మన చతుర్ముఖ బ్రహ్మగారికి కళ్ళు తిరిగిపోయినాయంట. సో ప్రస్తుతం మనం ఉంటున్న లోకంలో 4 తలలు ఉన్న బ్రహ్మ ఉన్నాడు అనమాట. సో మనం ఆయన గురించి చదువుకుంటున్నాం, ఆయన గురించి తెలుసుకుంటున్నాం. ఆయనకి కడిదిరిగిపోయిందంట. అర్థమయ్యి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి పాదాల మీద పడి నన్ను మన్నించు తండ్రి అని అన్నాడు అనమాట. సో అదొక ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకుందాం. తర్వాత మనం చాలాసార్లు నాతో పాటు ఆల్రెడీ ఉన్నవాళ్ళు చాలాసార్లు విన్నారు, బ్రహ్మ విమోహన లీల అని ఒకటి జరుగుతుంది అనమాట. సో బ్రహ్మ విమోహన లీలలో ఏం జరుగుతుందంటే క్లుప్తంగా చెప్పాలంటే, కృష్ణుడు గోవులని అంతా చూసుకుంటూ గోపబాలులతో ఆడుకుంటూ ఉంటాడు. కృష్ణుడితో గోపబాలకులతో ఆడుతూ ఉంటే ఒకరోజు బ్రహ్మదేవుడు కృష్ణుడు చూడ్డానికని భూలోకానికి వస్తాడనమాట. భూలోకానికి వచ్చేసరికి ఒక చిన్న బాలుడు ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఆయన స్నేహితుడిని ఒకటి పెట్టమని అడిగితే అతను పెట్టనని నోట్లో పెట్టేసుకుంటాడు. ఆయన వెంటనే శ్రీకృష్ణుడు ఆయన నోట్లో చేయి పెట్టి లాక్కొని ఆయన తింటాడనమాట. ఎంగిలి అని కూడా పట్టించుకోకుండా ఆయన నోట్లోంచి లాక్కొని ఆయన నాకు పెట్టకుండా తింటావా అని చెప్పి తింటుంటే ఈ బ్రహ్మదేవుడికి భ్రమించిపోయాడంట, కడిదిరిగిపోయిందంట. ఏంటి ఈయన బ్రహ్మడా, ఈయన భగవంతుడా, సర్వకారణ కారణమైనది భగవంతుడు ఈయన, ఒక తోటి బాలులతోటి ఎంగిలి కూడా తింటున్నాడు, ఈయన భగవంతుడా అని ఒక్క సెకండ్, మన మైండ్ కూడా ఒక్కోసారి ఒక్క సెకండ్ కదిలిపోతుంటుంది కదా, ఏదో ఒకటి ఒక సెకండ్ ఏదో ఒక చాంపల్లి వచ్చి కదిలిపోతుంటుంది, లేదా ఒక నిమిషం భగవంతుడు అసలు ఉన్నాడా, మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఫస్ట్ వచ్చేది ఏంటి, భగవంతుడిని తిడతాం, అసలు ఈయన ఉన్నాడా, ఆ సినిమాలో ఏదో సాంగ్ ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా అన్నట్టు వెంటనే అసలు భగవంతుడు ఉన్నాడా అని చెప్పి ఫస్ట్ ఏం జరిగినా ఫస్ట్ ఆయన తిడతాం మనం అందరం. సో అట్లా ఆయన ఒక్క క్షణం ఆయన మతి భ్రమించింది అనమాట. ఒక్క క్షణమే, బ్రహ్మ ఒక్క క్షణం అంటే ఎంతండి, ఆయన ఒక్క సెకండ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక సంవత్సరం. ఆయన ఒక్క సెకండ్లో కన్నా చిన్నది మనకు ఒక సంవత్సరం. సో ఆయన ఏమనుకున్నాడంటే శ్రీకృష్ణుడిని ఈయన టెస్ట్ చేసి చూద్దామని చెప్పి అక్కడున్న గోవులు, తర్వాత ఏమో దూడలు, గోపబాలులు అందరినీ మాయం చేసేసేస్తే శ్రీకృష్ణుడు బయటకు వచ్చి చూసుకున్నాడు. ఆయనకు అర్థమైంది, సర్వాంతర్యామి కదండి, బ్రహ్మ చేసిన లీల ఆయనకి ఎంతకు అర్థం కాదు. ఆయన ఏం చేశాడు, ఆయన కూడా వెంటనే ఇమీడియట్గా కృష్ణుడి దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయండి, కృష్ణుడి దగ్గర ఎన్ని ఆవులండి, 3 లక్షల గోవులు 9 లక్షల గోవులమ్మా. 9 లక్షల గోవులమ్మా, 9 లక్షల గోవులు. మీరు కృష్ణుడి పార్టీనా రాధారాణి పార్టీనా? రైట్, రాధారాణి గారి దగ్గర 11 లక్షల ఆవులు ఉన్నాయండి. వాళ్ళు ఇంకా బాగా పెద్ద సంబంధం, కృష్ణుడు పెద్ద సంబంధం చేసుకున్నాడు, 11 లక్షల ఆవులు ఉన్న వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు. రైట్, ఇంతకీ 9 11 ఏది కరెక్ట్? 9 అండి, కృష్ణుడికి 9 లక్షల ఆవులు ఉన్నాయమ్మా. నేను చదివిన దాంట్లో 9 ఉన్నాయి. లహరి కూడా అదే కన్ఫర్మ్ చేసింది, 9 లక్షలు. సో 9 లక్షల ఆవులు ఉన్నాయి కృష్ణుడి దగ్గర. సో ఆయన ఏం చేశాడంటే ఆ 9 లక్షల ఆవులు, దూడలు, గోపబాలులాగా అందరిలాగా ఆయనే మారిపోయాడు. ఈ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది, భగవంతుడే అందరిలాగా మారిపోయాడు. సో అందరిలాగా మారిపోయి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సో ప్రతి ఆవు ఇంటికి వెళ్ళిపోయింది, ప్రతి గోపబాలుడు ఇంటికి వెళ్ళిపోయారు. ప్రతి గోపబాలుడు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ తండ్రి నా కొడుకే వచ్చాడని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కానీ ఆ రోజు రెట్టింపు ప్రేమతో ఉన్నారంటే, ఎందుకు ఇంటికి వచ్చింది ఎవడు, కృష్ణుడే.
ఆ కృష్ణుడే రకరకాల రూపాల్లో ఎవరు ఎలా ఉంటే అలా, ఒక లావుగా ఉంటే లావుగా, సన్నగా ఉంటే సన్నగా, నల్లగా ఉంటే నల్లగా, ఎవరి కొడుకు ఎలా ఉంటే అలా మారిపోయి అందరి ఇళ్ళకి వెళ్ళిపోయాడంట. సో వాళ్ళందరూ ఎంతో ఆనందపడిపోయారంట. రోజు కన్నా ఇంకా ఎక్కువగా ఇంటికి వచ్చిన బాబుని స్నానం చేయించి భోజనం పెట్టి అబ్బో ఇంకా అద్భుతంగా చూసుకున్నారంట పిల్లల్ని. అలా సంవత్సరం గడిచిందంట. సంవత్సరం గడిచిపోయాక బ్రహ్మదేవుడు వచ్చి చూద్దాం అనుకున్నాడు, అసలు ఏం జరిగింది అని చూద్దాం అనుకుంటే ఏ మార్పు లేదంట. ఆ సంవత్సరంలో బోళ్ళని పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. చాలా మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి. అందుకనే గోపికలందరూ కృష్ణుడు భార్యలోని ఎందుకంటారంటే కృష్ణుడు ఆ రోజు ఆ సంవత్సరంలోనే అప్పట్లో చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు కదండి. సో ఎంతో మందికి పెళ్లి జరిగిపోయింది. అదే కృష్ణుడు అనేక మంది గోపికల్ని పెళ్లి చేసేసుకున్నాడు అనమాట. సో ఎందుకంటే అక్కడ ఉన్న కృష్ణుడు. సో బ్రహ్మదేవుడు వచ్చి నేను ఆయన అక్కడికి వచ్చి చూస్తే అంతా ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. అంత ఎక్కడా మార్పు లేదు. ఎక్కడ ఒక ఆవు తప్పిపోయినట్టు కానీ, ఒక దూడ తప్పిపోయినట్టు కానీ, ఒక గోపబాలుడు లేడు కానీ, అంత చిన్న క్వశ్చన్ కూడా లేదు. అక్కడికి వెళ్ళి ఆయన దాసిన వాళ్ళని చూస్తే దాసిన వాళ్ళు అలాగే ఉన్నారు. దాసిన వాళ్ళు అలాగే ఉన్నారు. ఇక్కడ అంతా లైఫ్ నడుస్తూనే ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది అనమాట. ఆహా, నాకు భ్రమించింది ఒక్క నిమిషం అని చెప్పి గోవిందం ఆది పురుషం అని కృష్ణుడి కాళ్ళ మీద పడి, ఈ ఫోటోలో చూడండి కనబడుతుంది, ఈ కృష్ణుడి పాదాల మీద పడి, ఆ చిన్న బాలుడి పాదాల మీద పడి బ్రహ్మ ఆయన్ని క్షమాపణ వేడుకుంటాడనమాట. క్షమాపణ వేడుకుని ఇదిగో ఈ ఆవులు అన్ని మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటారనమాట. సో కృష్ణుడు నవ్వుకుంటాడనమాట. సో అప్పుడు కృష్ణుడు ఆయనే కొన్ని కోట్ల ఆవులుగా కొన్ని ఇదిగా మారిపోయాడనమాట. సో ఆయన అందులోంచి ఇంకా మళ్ళీ ఆవులన్నీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రశాంతంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినమాట. సో ఆ 1 yearలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే లక్షల ఆవులుగా గోపబాలకుల్లాగా, కొన్ని వేల మంది గోపబాలకుల్లాగా, ఆవు పిల్లల్లాగానే ఆయనే మారిపోయాడు అనమాట. అది బ్రహ్మ విమోహన లీల. సో ఎప్పుడైతే బ్రహ్మకు అర్థమైందో తాను తప్పు చేశాడని అర్థమైందో ఆయన 1 second. రైట్. సో ఆ బ్రహ్మ విమోహన లీలలో ఆయనకి అర్థమవుతుంది అనమాట. అంటే అప్పుడు సాక్షాత్తు భగవంతుడు అంటే ఎవరు, శ్రీకృష్ణుడు అంటే ఎవరు ఆయనకి అర్థమవుతుంది అనమాట. సో హరే కృష్ణ అమ్మ, ఇక్కడి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా? ఏమైనా కన్ఫ్యూషన్ ఉందమ్మా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చాలా వరకు ఈ స్టోరీస్ కొత్తగా ఉండొచ్చు మీకు. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఈ కొంత క్లుప్తమైన బ్యాక్గ్రౌండ్ తోటి మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు బ్రహ్మ సంహితలోకి వెళ్దాం అనమాట. సో బ్రహ్మ సంహితలో ఉన్న ఫస్ట్ శ్లోకం ఏంటంటే, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. మీరందరూ చాలా మంది ఈ శ్లోకం రికార్డ్ చేసినట్టున్నారు. అలా డైలీ నెక్స్ట్ ఈ ఆల్మోస్ట్ 4 వారాల నుంచి 6 వారాలు అంటే ఒక 25 days to 7 weeks అంటే ఆల్మోస్ట్ ఒక 25 to 50 days పట్టచ్చు ఇదంతా ఒకటి. ఈ లోపు మనం ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం ఎలా పాడాలో తెలుసుకుందాం. ఇది దాదాపు మన ఈ స్టైల్ ఎలా ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్టైల్లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. కొంచెం ఈశ్వర పరమ కృష్ణ, అందరూ చెప్పండి, ఈశ్వర పరమ కృష్ణ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. వెరీ గుడ్. సో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో భగవంతుడు అంటే ఎవరు అంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఈశ్వర అంటే మనకి దాదాపు ఈశ్వరుడు అంటే మనకు తెలిసింది ఏంటంటే శివుడు అని మనకు అర్థమవుతుంది. కానీ సంస్కృత యొక్క డెఫినేషన్ ప్రకారం ఈశ్వర అంటే కంట్రోలర్. ఈశ్వర అంటే కంట్రోలర్, ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో ఆయన ఈశ్వరుడు అన్నమాట. అదే పరమేశ్వర అంటే అర్థం ఏంటంటే ఈజ్ ద కంట్రోలర్ ఆఫ్ కంట్రోలర్స్. పరమేశ్వరుడు అంటే కంట్రోలర్ ఆఫ్ కంట్రోలర్స్. అంటే ఏంటంటే మొత్తం ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో మన ఇంటి దగ్గర ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, ఆ పోలీస్ స్టేషన్కి అక్కడ సబ్ ఇన్స్పెక్టరో సర్కిల్ ఇన్స్పెక్టరో ఉంటారు. ఆయన ఆ పోలీస్ స్టేషన్ పరిధి వరకు ఆయన ఇన్ఛార్జ్, రైట్?
బట్ మన ఊర్లో ఒక 10 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 10 పోలీస్ స్టేషన్స్కి కలిపి 10 సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి పైన ఇంకో బాస్ ఉంటాడు, ఎవరో ఎస్పీ ఉంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటారు. సో అలాంటి సూపరింటెండెంట్స్ డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి ఇంకా పైన ఉంటారు. అలా స్టేట్ లెవెల్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఉంటారు. సో అలా ఈ ఒక్క పోలీస్ స్టేషన్ తీసుకుంటే ఆ పోలీస్ స్టేషన్కి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కంట్రోలర్, ఆయన దానికి కంట్రోల్, ఆయన అక్కడ ఈశ్వరుడు. కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ స్టేట్ లెవెల్లో ఆయన పరమేశ్వరుడు, అంటే ఆయన సూపర్ కంట్రోలర్. అట్లా ఏ స్టేజ్కి ఆ స్టేజ్కి కంట్రోలర్. కానీ భగవంతుడు ఏంటంటే సుప్రీం కంట్రోలర్, అంటే అంతా ఆయన చేతుల్లోనే ఉంది. పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. సచ్చిదానంద అంటే సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతమైన వాడు. భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఉంటాడు. భాగవతంలో శ్లోకం ఉంది, సృష్టికి ముందు ఉన్నావు, సృష్టికి లయమైపోయాక కూడా ఉన్నది మిగిలింది ఆయన ఒక్కడే. ఈ సృష్టి లయం అయిపోయినప్పుడు మనందరం ఎగిరిపోతాం, కానీ ఉండేది ఆయన, ముందు ఉండేది ఆయనే, తర్వాత ఉండేది ఆయనే, నడిపించేది ఆయన. ఎప్పటికన్నా ఉండేది భగవంతుడు. సత్ చిత్. చిత్ అంటే భగవంతుడు అత్యంత నాలెడ్జబుల్ పర్సన్. భగవంతుడికి తెలియనంటూ లేదు, ఎందుకంటే వేదాలు పుట్టిందే ఆయన నోట్లోంచి. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే, శ్రీకృష్ణ భగవానుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే వేదాలు వచ్చినాయి అనమాట. సో మొత్తం అన్నిటి నాలెడ్జ్కి కారణమైన భగవద్గీత. మనందరం భగవద్గీత చదువుకుంటాం, ఆ భగవద్గీత చెప్పింది కూడా ఆయన. ఆనంద. ఆనందం అంటే శాశ్వతమైన ఆనందంగా ఉన్న వ్యక్తి. సో మనందరం ఇప్పుడు ఆనందంగా ఉంటామండి. మన ఆనందం మారిపోతూ ఉంటుంది, పూటకి మారిపోతుంది, గంటకి స్టాక్ మార్కెట్లో మారినట్టు మారుతూ ఉంటుంది మన ఆనందం. మనం అనుకున్నది అయితే ఆనందం, మనం అనుకున్నది జరగపోతే దుఃఖం. పొద్దున్నుంచి రాత్రిలోపు ఒక 100 సార్లు ఆనందపడుతుంటాం, ఒక 1000 సార్లు దుఃఖపడుతుంటాం. స్టాక్ మార్కెట్లో అప్ డౌన్ అయినట్టుగా మన జీవితం అప్ డౌన్ అవుతుంటది. భగవంతుడికి ఏమీ అవసరం లేదు. ఆనందం, శాశ్వతమైన ఆనందంగా ఉంటాడు. ఆయనకి ఇది పెడితేనే ఆనందం అని లేదు. హీఈస్ ఆల్వేస్ హ్యాపీ. మనం వేరే విషయాల మీద ఆధారపడి మనం హ్యాపీ, ఒకటి జరిగితే హ్యాపీ, ఒకటి జరగకపోతే బాధ. భగవంతుడికి అదే లేదు, హీఈస్ ఆల్వేస్ హ్యాపీ. ఆత్మారామ, రాముని పాట పాడ ఆత్మారామ ఆనందరామ అని పాడతారన్నమాట. ఆత్మారామ అంటే ఆయన ఆనందం, ఎప్పుడు శాశ్వతమైన ఆనందం ఉంటాడు. విగ్రహ. ఇక్కడ విగ్రహ అన్న వర్డ్ ఎందుకు వచ్చిందండి? భగవంతుడికి రూపం ఉంది అని బ్రహ్మదేవుడు క్లియర్గా చెప్తున్నాడు. విగ్రహ. చాలా మంది భగవంతుడికి రూపం లేదు అంటారు. భగవంతుడికి రూపం లేదు, గుణం లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషలీ మాయావాదం అంటారన్నమాట. సో బట్ వైష్ణవాదం ఏం చెప్తుందంటే భగవంతుడికి ఒక రూపం ఉంది. అందుకనే బ్రహ్మదేవుడు క్లియర్గా సచ్చిదానంద విగ్రహ. తర్వాత కింద అనాదిర్ గోవింద. అనాదిర్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఎప్పటి నుంచో ఉన్నాడు. గోవింద. ఆ ఎప్పటి నుంచో ఉన్న భగవంతుడి పేరేంటండి? గోవింద. కృష్ణుడి పేరు గోవింద. కారణం ఆయనే, అన్నిటికీ కారణం. జరుగుతున్న ప్రతి దానికి కారణం ఆయనే. మీ జీవితంలో, మా జీవితంలో నడుస్తున్న ప్రతి దానికి కారణం ఆయనే. సృష్టికి కారణం, స్థితికి కారణం, లయానికి కారణం, జన్మకి కారణం, అన్నిటికీ, ప్రతి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయానికి కారణం. అల్టిమేట్లీ హీఈస్ ఆన్సరబుల్. ఇలా ఎందుకు జరుగుతుంది ప్రభు నా జీవితంలో? వెళ్ళి శ్రీకృష్ణుడిని అడగండి. ఏదన్నా సరే చివరికి మూల కారణం ఆయనే, అఖిలలోక నాయకుడు. సో ఇది ఫస్ట్ శ్లోకం అనమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద కారణం. ప్రతిదీ ఆయనే కారణం, ఇంకొకటి లేరు. అభిజ్ఞ స్వరాట్ అంటారు. స్వరాట్, అభిజ్ఞ స్వరాట్ అంటే భగవంతుడు ఇండిపెండెంట్. ఆయన ఎవరి మీద ఆధారపడి లేరండి. మనం మనుషులు అందరి మీద ఆధారపడను. దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద ఆధారపడి ఉన్నారు. ఆ దేవతలకు ఆ శక్తి ఇచ్చి, ఇప్పుడు గణపతికి ఆ శక్తి ఇచ్చింది ఎవరు? ఆ స్వామి. విఘ్నాలకు అధిపతి చేసింది ఎవరు? ఆ స్వామి. సూర్యుడికి ఆ వెలుగిచ్చే శక్తి ఇచ్చింది ఎవరు? ఆ భగవంతుడు. ఆ శక్తి ఇవ్వబట్టే సూర్యుడు అనేక లోకాలు, ఆయన ఒక్క ప్రకాశంతో అన్ని లోకాలు ఉంటున్నాయి. 14 లోకాలు ఆయన యొక్క తేజస్సుతోటే మెరుస్తూ ఉంటుంది. కానీ ఆ శక్తి ఇచ్చింది ఎవరు? ఆయనకి ఆ శక్తి భగవంతుడు, శ్రీకృష్ణ భగవంతుడు. సో భగవంతుడు అంటే డెఫినేషన్ ఏంటి? ఇంతకుముందు కొంతమంది మన విన్న వాళ్ళు ఉన్నారు, బట్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. భగవంతుడు అంటే అన్నిటికీ ఆయన ఓనర్. ఆయన భగవంతుడు అన్నిటికీ ఆయన ఓనర్. అన్నిటికీ ఆయన ఓనర్ అని ఎలా చెప్తున్నాం? అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటికి మీరు ఓనర్ అనుకోండి, మీ ఇష్టం. మీరు కావాలంటే ఇంట్లో ఇంకొక రూమ్ వేసుకోవాలంటే 2nd ఫ్లోర్లో వేసుకోవచ్చు.
ఆ ఇల్లు అమ్మేయాలంటే అమ్మేయచ్చు, ఏం పని చేయాలన్నా చేసుకోవచ్చు, మీరు ఆ ఇంటికి ఓనర్. అట్లా ఈ సకల చరాచర సృష్టికి భగవంతుడే ఓనరు, భగవంతుడే కంట్రోలర్, భగవంతుడే ప్రొపరేటర్, ఆయనే ప్రొపరేటర్. ఈ సృష్టి మొత్తానికి ఆయన సంపదే. మీకు నాకు ఆస్తి ఉందని మనం గర్వపడుతుంటాం, ఆ ఆస్తి కూడా భగవంతుడు ఇచ్చిందే. అల్టిమేట్గా ఆయనే ప్రొపరేటర్. ఆయనే ప్రొపరేటర్ అయినప్పుడు ఆటోమేటికల్గా ఎవరు ఎంజాయర్ అండి? ఆయనే ఎంజాయర్. అంటే ఏంటంటే ఆనందించాల్సింది ఎవరు? భగవంతుడే ఆనందించాలి. ఆయన మనకున్నదంతా ఆయనదే కాబట్టి ఆనందించాల్సిందే ఆయన. రైట్. ఆనందించేది ఆయన అంటే దానికి రుజువు ఏంటంటే ఎవరు ఆనందించగలుగుతారు? యజమాని అయినప్పుడే ఆనందించగలుగుతారు. షాప్ ఓనరే ఆ ప్రాఫిట్స్ తీసుకునే రైట్ ఆయనకు ఉంటుంది. రైట్. యజమానా కాదా అని ఎలా తెలుస్తుంది? ఆయనకి అధికారం ఉండాలి. అధికారం ఉంటే యజమాని, అధికారం లేదనుకోండి. ఇప్పుడు ఒక షాపులో బాటాకి ఎక్కడికి వెళ్తే సేల్స్ మేనేజర్ ఉంటాడు, ఒక 20% డిస్కౌంట్ ఇవ్వాలంటే మా హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడగాలండి అంటాడు. ఆయన అక్కడ వరకే ఇన్ఛార్జి, షోరూమ్ వరకు, కానీ ఆయన పైన ఇంకో బాస్ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మన భగవంతుడి విషయంలో ఏంటంటే యజమానా కాదా రుజువు ఏంటంటే ఆయనకి అధికారం ఉండాలి. సో భగవంతుడి అధికారం ఉంది. ఆయనకి అధికారం ఉందని రుజువు ఏంటంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. ఆయన సృష్టి చేస్తేనే ఆయనకు అధికారం ఉంటుంది. ఈ సకల చరాచర సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన సృష్టి యొక్క నిర్మాణం రుజువు ఏంటంటే సర్వకారణ కారణం ఆయన అయి ఉండాలి. ఆయనే సర్వకారణ కారణం అయినప్పుడు ఆయన సృష్టికర్తగా ఉంటాడు. సృష్టికర్తగా ఉన్నప్పుడు కాబట్టి ఆయనకు అధికారం ఉంటుంది. అధికారం ఉంది కాబట్టి ఆయన యజమాని కాబట్టి అంతా తిరిగి ఆయనకే నివేదన చేయాల్సి వస్తుంటుంది. సో ప్రభుజీ మీరు చెప్పిన దానికి కరెక్ట్ ఏంటి? 521 భోక్తారాం యజ్ఞ తపసాం. చెప్పండి అందరూ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో భగవంతుడు ఏం భగవద్గీత ఏం చెప్తుందంటే భోక్తారాం యజ్ఞ తపసాం, అన్నిటికీ భోక్త ఆయనే. సో ప్రపంచంలో అన్నిటికీ భోక్త ఆయన. ఈ గ్రహాలు, ఈ 14 లోకాలు అన్నిటికీ ఇన్ఛార్జ్ ఆయనే. సో ఇక్కడ సంపాదించింది తిరిగి ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలి. సో మన సంపాదనలు ఎంత ఇస్తున్నామండి భగవంతుడికి? 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ లాక్కుంటే 33% ట్యాక్స్ కావాలంటే గవర్నమెంట్ కట్టేస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, సెవరేజ్ ట్యాక్స్ అన్ని తీసుకుంటున్నారు. అందరికి అన్ని ట్యాక్సులు కడుతున్నాం. కానీ భగవంతుడికి ఎంత ట్యాక్స్ కట్టాలండి? కోవిడ్ వచ్చినప్పుడు ఒక ఆయన అన్నారన్నమాట ఈ మాట. అప్పట్లో కోవిడ్ వచ్చినప్పుడు ఒక రోజు ఐసీయూలో ఉంటే 1,00,000 రూపాయలు అయిందంట. ఊపిరి ఆడటం కోసం రోజుకి 1,00,000 రూపాయలు అయిందంట. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన 23 రోజులు ఉండి 25 లక్షలు కట్టి బయటకు వచ్చాడు. మా చుట్టాలైన ఒక ఆయన పాపం. మరి భగవంతుడు మనకి చిన్నప్పటి నుంచి ఇంత ఊపిరి ఇస్తున్నప్పుడు ఆయనకి రోజుకి 1,00,000 చొప్పున ఎంత కట్టాలి మనం? మీ వయసు ఇంటూ 365 రోజులు ఇంటూ 1,00,000 లెక్కేసుకోండి. మీ వయసు ఇంటూ 365 రోజులు ఇంటూ 1,00,000 అంటే భగవంతుడు మనకు ఊపిరి ఇస్తున్నందుకు అంత కట్టాలి. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాం. మనకి రోజుకి ఇన్ని గంటలు సూర్యుడు ఉన్నాడు. మరి ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరు కడుతున్నారండి? ఎవరు కట్టట్లేదు. రాత్రి చంద్రుడు వస్తున్నాడు కాబట్టి వెన్నెలు వస్తుంది కాబట్టి భూమిలో దాన్ని ఏమంటారు, విత్తనాలు మొక్కలు అవుతున్నాయి. ఆ శక్తి మూన్ నుంచి వస్తుంది. మరి మూన్కి మనం ఏమైనా ట్యాక్స్ కడుతున్నావా? ఏమీ కట్టట్లేదు. ఇవన్నీ సృష్టించిన ఆ భగవంతుడికి మనకి తిరిగి ఏమి ఇస్తున్నాం? ఏమి ఇవ్వట్లేదు. రోజుకు ఒక యాపిల్ పండు అన్నా పెడుతున్నాం మనం? టైం లేదు స్వామి, మాకు టైం లేదు. అంతేనండి. మన నిత్య జీవితంలో జరుగుతుంది ఏంటంటే అన్నిటికీ టైం ఉంది, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి టైం లేదు. ఎవరికి భగవంతుడికి వచ్చేసరికి టైం లేదు. ఆఖరికి ఒక యాపిల్ తీసుకెళ్లి దాని మీద చిన్న తులసాకేసి ఆయనకి పెడతానికి కూడా లేదు. భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడని, ఏమేమి అడిగాడు? పత్రం పుష్పం ఫలం తోయం. ఏమడిగాడండి? 4: పత్రము, పుష్పము, ఫలము, తోయము. నీ ఆస్తులన్నీ ఇమ్మన్నాడు ఆయన? ఏం అక్కర్లేదు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం అంటే ఒక తులసాకు, పుష్పం ఒక ఫ్లవర్, ఫలం ఒక ఫ్రూట్, తోయం అంత నీళ్లు. ఆయన చాలా ఈజీగా. ఈ 4 లేని వాళ్ళు ఎవరన్నా ఈ గ్రూప్ లో ఉన్నారా? అందరికీ ఉన్నాయండి. ఈ 4 లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? ఒక గ్లాస్ వాటర్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. రైట్. సో భగవంతుడు అడిగింది అదే, ఇంకేం అడగలేదు ఆయన. అదన్నా మనం ఇస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. అది మనం ప్రశ్నించుకోవాలి. రైట్. సో
ప్రభుజీ చెప్పమ్మా. చిన్న కామెంట్. ఎస్ ప్లీజ్ చెప్పండి. ఇవ్వడం విషయం పక్కన ఉంచండి ప్రభుజీ. ఇదంతా మన హక్కు అని చెప్పేసి చెట్లు నరికేసి ఆ మౌంటైన్స్ ని బ్లాస్ట్ చేసి ఏది మనం ఏం చేయట్లేదు, అన్ని అలాగే చేస్తున్నాం. ఇచ్చింది నాశనం చేస్తున్నాం, ఆ, దాన్ని మన హక్కు పెంచట్లేదు కింద కనీసం. తీసుకొని. ఎస్, యాక్చువల్గా శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఇచ్చింది భగవంతుడు ఇచ్చింది సంరక్షణ చేసి వాడుకోమని ఇచ్చాడు. మనం సంరక్షణ చేసుకొని వాడుకోట్లా, నాశనం కూడా చేస్తున్నాం, అన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ మధ్య పెట్రోల్ గురించి ఎక్కడో డిస్కషన్ వస్తే అన్నారన్నమాట, భగవంతుడికి తెలుసుంటే పెట్రోల్ మనకు కావాలి అనుకుంటే ఎక్కడో ఓషన్ లోపల అడుగుని ఎందుకు పెట్టుండేవాడు? డ్రిల్లింగ్ చేసి కొన్ని వేల కిలోమీటర్ల కింద ఎందుకు పెట్టుండేవాడు? మిగతావన్నీ పుష్పాలు దొరికినట్టు పెట్రోల్ కూడా ఎక్కడ పడితే అక్కడ పంపు తీసి పెట్టి వచ్చేది. అది మనకి నిజంగా అవసరమై ఉంటే, మనకు అవసరం లేదు కాబట్టి ఆయన అక్కడెక్కడో పెట్టాడు. అయినా సరే ఎత్తుక్కొని తీసుకొని లాక్కొని మనం వాడుకుంటున్నాం అనమాట. రైట్. సో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాతామాం శాంతం. సర్వలోక మహేశ్వరం, మహేశ్వరుడు అన్ని లోకాలకి ఆయనే ఇన్ఛార్జ్. ఒక్క లోకం కాదండి, అన్ని లోకాలకి ఆయనే ఇన్ఛార్జ్. శ్రీకృష్ణ భగవానుడు అనేక కోట్ల లోకాలకి సర్వలోక మహేశ్వరం, ఆయన హీస్ ద బాస్, అన్నిటికీ ఆయనే. భోక్తారాం, అన్ని యజ్ఞాలకి భోక్త ఆయనే. రైట్. సకల గ్రహాలు అన్నిటికీ ప్రభు ఆయనే. సకల జీవులకు శ్రేయోభిలాషిగా తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. సో భగవంతుడే అన్నిటికీ హక్కుదారుడు. అంటే మనం నిజంగా ఏం ఆయనకి సమర్పిస్తున్నాం? ఇదిగో ఒకప్పుడు కొట్లో కుర్రాడు ఉంటాడండి, మధ్యాహ్నం ఓనర్ ఇంటికి వెళ్ళి 1 గంట పడుకొని వస్తాడు. చాలా మంది వ్యాపారస్తులు ఉండుంటారు ఇక్కడ. వాళ్ళ షాపుల్లో కొట్లో కుర్రాడు 1 గంట కూర్చుంటాడు. ఓనర్ పడుకొని ఇంటికి రాగానే ఏమంటాడు, ఏమండి మీరు లేని 1 అవర్లో ఇంత వ్యాపారం అయిందండి అని చెప్పి ఆయన చేతిలో పెడతాడు. సార్ 5,000 అమ్మాను సార్, ఇదిగోండి ఇది ఈ ఐటమ్స్ అమ్మానని కాగితం మీద రాసి ఆయనకి అప్పచెప్తాడు. రైట్. అలా మనం భగవంతుడికి ఏం అప్పచెప్తున్నాము? భోక్తారాం యజ్ఞ తపసాం, అంతా ఆయనకి వెళ్ళాలి. తర్వాత భగవంతుడే సర్వతానికి, శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ కారణం అంటే 10.8 అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతిమత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడను. అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించింది నేనే. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది, మొత్తం అన్నిటికీ కారణం నేనే, నా నుంచే వస్తున్నాయి. ఈ విషయము సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నెలకొని నన్ను హృదయపూర్వక అర్థించురు. ఎవరికైతే ఆయనే తండ్రి, ఆయనే సర్వమని తెలుసుకుంటారో వాళ్ళు ఆయననే శరణ పొందుతారు. మనం ఆయనకి శరణ ఎందుకు పొందాం? మనకి 10.8 మనం చదవం, మనకు అర్థం కాదు. సో భగవంతుడే సర్వస్వం మనం ఒప్పుకోం కాబట్టి ఆయనకి మనం శరణాగతి చెయ్యం. మనం ఏ రోజైతే ఆయనే సర్వకారణ కారణం అని తెలుసుకుంటామో అప్పుడు మనం శరణాగతి వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఇది భగవంతుడి యొక్క నిర్వచనం. సో తర్వాత గీత గురించి శంకరాచార్యుల వారు గీతా మహాత్మ్యంలో ఏం చెప్పారండి? సర్వోపనిషదో గావో, చెప్పండి. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధిర్భోక్త దుగ్ధం గీతామృతత్ మహత్. సో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, అన్ని ఉపనిషత్తులు ఒక ఆవుతో పోలిస్తే సర్వోపనిషదో గావో. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయండి? 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అవునండి? కొన్ని ఉపనిషత్తుల పేర్లు చెప్పగలరా? మీకు తెలిసిన ఉపనిషత్తు పేర్లే, లోపలే ఉందో నేను అడగట్లా. ఈశోపనిషత్తు, ఇంకా మాండూకోపనిషత్తు, కఠోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, నారాయణ ఉపనిషత్తు, గోపాల తపని ఉపనిషత్తు, ఇట్లా చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో కొన్ని వైష్ణవ ఉపనిషత్తులు ఉన్నాయి, లైక్ ఈశావాస ఉపనిషత్తు ఒకటి, తర్వాత నారాయణ ఉపనిషత్తు, గోపాల తపని ఉపనిషత్తు, ఇవన్నీ ఎక్కువ వైష్ణవ సాంప్రదాయంలో చదువుతుంటారు. రైట్. సో సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తులను ఒక ఆవులాగా అనుకుంటే, దోగ్ధ గోపాలనందన, ఆవు పాలు పితికేది ఎవరు? గోపాలనందనుడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు, నందకుమారుడైన శ్రీకృష్ణ భగవానుడు పాలు పితుకుతున్నాడు. పార్థో వత్స సుధిర్భోక్త, ఆ పాలు ఎవరి నోట్లోకి అందుతున్నాయి? అర్జునుడు ఇక్కడ దూడలాగా పోల్చగలిగాడు.
దుగ్ధం గీతామృతం మహత్. ఆ అర్జునుడి నోట్లోకి వెళ్ళే పాలు గీతామృతం. అంటే అన్ని ఉపనిషత్తుల్ని ఒక ఆవులాగా అనుకుని పిండితే వచ్చే సారమే గీతాసారం. అందుకనే దాన్ని కొంతమంది గీతోపనిషత్ అని కూడా కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. గీత యొక్క గీతోపనిషత్. అటువంటి గొప్ప సారం అనమాట. తర్వాత ఇంకొక శ్లోకంలో ఆయన ఏం చెప్పారంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో దేవో దేవకీ పుత్ర పుత్ర ఏవ, దేవా ఏకో మంత్రస్య నామాని యాని ఏకో మంత్రస్య నామాన్యాని కర్మాప్యేక్యం తస్య దేవస్య సేవా. పంచస్య దేవా. సో ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం. దేవకీ పుత్రుడు అంటే ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ. ఏకో శాస్త్రం, ఒకటే ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ఏంటి? దేవకీ ఏకో పుత్ర గీతం. అంటే ఆ శాస్త్రం భగవద్గీత అనేది ముఖ్యమైన శాస్త్రం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఒకటే దేవుడున్నాడండి. ఎవడండి? దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే ఒక్కడే దేవుడు. మనం ముక్కోటి దేవతల చుట్టూ తిరగక్కర్లేదు. ఏకో దేవ, ఆ భగవంతుని ఒక్కడిని సరెండర్ అయితే చాలు. ఏకో మంత్రస్తస్య నామాని యాని. వేదాల్లో అనేక నామాలు ఉన్నాయి, కానీ ఒకటే ఒక ముఖ్యమైన నామం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. ఈ ఒక్క మంత్రం చాలు. ఈ ఒక్క మంత్రం ఈ భవరోగాన్ని పోగొట్టి వైకుంఠాన్ని తీసుకెళ్ళగలిగే శక్తి కలియుగంలో భగవంతుడు. హరేర్నామ హరేర్నామేవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరన్యదా గతిరన్యదా గతిరన్యదా. కలి సంతరణ ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, కలియుగంలో హరినామానికి మించింది లేదు, హరినామానికి మించింది లేదు, హరినామానికి మించింది లేదు. ఇంకా అదే దిక్కు. గతిరన్యద గతిరన్యద గతిరన్యద. హరినామాన్ని దాటి ఇంకా దిక్కు లేదన్నది మనకి చెప్తున్నారు. ఏకో మంత్రస్తస్య నామాని అని. ఒకటే ఒక మంత్రం. ఏంటి? నీ నామమే మంత్రం. కృష్ణ కృష్ణ అంటమే మంత్రము. హరే కృష్ణ అంటమే మంత్రము. కర్మాప్యేక్యం తస్య దేవస్య సేవ. ఇంకేమున్నది? ఉన్నది ఒకటే పని, భగవంతుని యొక్క సేవ. ఎప్పుడైతే ఒకటే పుస్తకం దేవకీ పుత్ర గీతం అని అర్థమైందో, ఉన్నది ఒకటే దేవుడు, దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు ఒకటే దేవుడు అని అర్థమైందో, ఆయన నామం పలకటమే మంత్రం అని అర్థమైందో, ఇంకా మిగిలింది ఏంటి? కర్మాప్యేక్యం తస్య దేవస్య సేవ. ఇంకా మిగిలింది ఆ స్వామి సేవ మాత్రమే. ఈ జన్మలో మనం ఆ స్వామి సేవ ఎంత చేసుకుంటే మనకంత పుణ్యం, అంత ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. భగవంతుడు సేవ చేసుకోవాలి. భగవంతుడు సేవ అంటే శ్రవణం, వింటం, కీర్తనం, భగవంతుడు నామం చేయటం, హరే కృష్ణ మహామంత్రం చేయటం, కీర్తన చేయటం, జపం చేయటం, శ్రవణం చేయటం, పఠనం, భగవంతుని భగవద్గీత చదువుకోవటం, భాగవతం చదువుకోవటం, చైతన్య చరితామృతం చదువుకోవటం, భగవంతుడిని గుర్తుపెట్టుకోవటం, భగవంతుడిని అర్చిస్తాం, స్మరించటం, వందనం, భగవంతుడికి నమస్కారం పెడతాం, శ్రీకృష్ణుడికి. ఆఖరికి ఆత్మ నివేదన. ఫైనల్గా నువ్వే స్వామి దిక్కు అనేది ఆత్మనే భగవంతుడికి అర్పించటం. తర్వాత శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, దాస్యం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, తర్వాత ఆత్మ నివేదనం. సో ఫైనల్గా ఆత్మ నివేదనం. 9 నవవిధ భక్తి. ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తిలో ముఖ్యమైనది ఏంటి అంటే కర్మాప్యేక్యం తస్య దేవస్య సేవ. కృష్ణ ఒకటే సేవ. ఉన్న సేవ ఏంటి? శ్రీకృష్ణ భగవంతుడి యొక్క సేవ. ఈ 2 శ్లోకాల్లో మనం అది ముఖ్యమైనది అర్థం చేసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే మనం ఇందాక ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, ఆ శ్లోకం మనం 2 నిమిషాల్లో మాట్లాడుకోవచ్చు, 2 గంటల్లో మాట్లాడుకోవచ్చు. సో దాని వెనకాల ఉన్న రహస్యం అంతా ఆచార్యులు చెప్పిన అనేక శ్లోకాలు మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే ఆఖరికి వెళ్ళిపోయే ముందు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే. సో భజ గోవిందం భజ గోతో. ఓ మూఢమతి, ఇక నుంచి నా స్వామి నామం జపించు. ఇన్నాళ్ళు కుటుంబం అన్నావు, సంసారం అన్నావు, డబ్బులు అన్నావు, ఆస్తి అన్నావు, పరపతి అన్నావు, చాలా మంది మాతాజీస్ ఉన్నారు ఇక్కడ, చీరలు అన్నావు, నగలు అన్నావు, ఇలా తిప్పి 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 తిప్పావు. ఇంకా ఇప్పుడు కన్నా సరే సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే సమయం వచ్చి వెళ్ళిపోయేప్పుడు నహి నహి రక్షతి డుక్కురం కరణి. నువ్వు ఇన్నాళ్ళు చేసిందేది నీకు కాపాడదు. కృష్ణ నాకు 1000 కోట్లు వస్తుంది, కృష్ణ నన్ను వైకుంఠం తీసుకెళ్ళా అంటే ఆయన ఏం తీసుకెళ్ళడు. కృష్ణ నేను ఇది సంపాదించాను, కృష్ణ నాకు ఇక బాగా ఎక్స్పెన్సివ్ ప్లేస్ హైదరాబాద్లో కోకాపేట అంట, అక్కడ 100 ఒక ఎకరం 100 కోట్లు అంట, అక్కడ నాకు 100 ఎకరాలు ఉన్నాయి కృష్ణ అంటే నాకేం సంబంధం లేదంటాడు. నువ్వు సాధించిన ఏది ఆయనకు వద్దు.
ఎందుకంటే సహస్ర లక్ష్ములు నెక్స్ట్ శ్లోకం వస్తుంది. సహస్ర లక్ష్ములు ఆయన సేవ చేస్తుంటే ఆయనకు నువ్వు తీసుకెళ్లి స్థలం అంట, ఆస్తి అంట, బంగారం అంట ఆయనకి చూపిస్తే నవ్వుతాడు. ఆయనకి ఏం అవసరం, ఆయనకి ఏది లేకపోతే ఆత్మారాముడు, ఆయనకి ఏది లేకపోతే నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి అడుగుతాడు ఆయన. అటువంటిది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆ స్వామి నామం ఎప్పుడూ జపం చేస్తూ ఉండాలి, భజ గోవిందం. అది శంకరాచార్యుల వారు మనకి చెప్తున్న ముఖ్యమైన అంశాలు అన్నమాట. ఈ మూడు కూడా మనం మాట్లాడుకున్న ఈశ్వరుడే, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణ కారణం అంటానికి ఇవన్నీ రకరకాల శ్లోకాలు అన్నమాట, జస్టిఫికేషన్. శంకరాచార్యుల వారు చెప్పింది, రామానుజుల వారు చెప్పింది, ఇలా చాలా మంది చెప్పి మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత భగవంతుడు డెఫినిషన్, రైట్? భగవంతుడు డెఫినిషన్ ఏంటండి? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోష్ణియేవ క్షణం భగైతి రణ. విష్ణు పురాణంలో ఉందన్నమాట. అంటే భగవంతుడు అంటే ఐశ్వర్యం, ఆయన దగ్గర మించిన ఐశ్వర్యం ఇంకెవరు లేరు. వీర్యం, ఆయనకు మించిన శక్తి ఇంకెవరికి లేదు. యశః, ఆయనకు మించిన కీర్తి ఇంకెవరికి లేదు. జ్ఞానం, ఆయనకు మించిన జ్ఞానం ఇంకెవరికి లేదు. వైరాగ్యం, ఆయనకు మించిన వైరాగ్యం ఇంకెవరు లేదు. సో బలంలో గాని, కీర్తిలో గాని, సంపదలో గాని, జ్ఞానంలో గాని, వైరాగ్యంలో గాని భగవంతుడిని మించిన వాళ్ళు ఎవరూ లేరు. దెర్ ఇస్ నో సెకండ్ వన్ ఆఫ్టర్ కృష్ణ. ఆయనే అన్నిట్లో 100% అన్నమాట. ఏది తీసుకున్నా అది భగవంతుడు. భగవాన్ అంటే మన విష్ణు పురాణంలో చెప్పిన దాని ప్రకారం పరాశర ముని రాశారన్నమాట. ఇది భగవాన్. భగవాన్ అంటే ఈ 6 ఆప్యులెన్సెస్ సమృద్ధిగా ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళే భగవంతుడు, రైట్? సో దీనికి చాలా అంత ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంది. మనలో మీలో కొంతమంది చాలా వరకు ఇవి ఇంతకుముందు విన్నట్టు గుర్తుందమ్మా? గుర్తుందమ్మా? విన్నారు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెల్త్ అంటే భగవంతుడి దగ్గర లేనంతవంటి ఇంకెవరి దగ్గర సహస్ర లక్ష్ములు ఆయన సేవ చేస్తున్నారు. భగవంతుడు పాదాలు నొక్కేది ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే సర్వ ఐశ్వర్య నిలయం. సర్వ ఐశ్వర్య నిలయం వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఉంది. ఇందాక మనం చూసావు కదండి, అనేక యూనివర్సెస్ ఉన్నాయని. అనేక యూనివర్సెస్లో ఆ మహావిష్ణువే మళ్ళీ లోపలికి వస్తున్నారు. అంటే అనేక సహస్ర లక్ష్ములు ఉన్నారు. సహస్ర లక్ష్ములు ఆయనకి సేవ చేసుకుంటున్నారు. సో ఆయనకి మించిన ఐశ్వర్యం ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. నెక్స్ట్ వీర్య బలం. సో వీర్యం, భగవంతుడు ఎంత శక్తిమంతుడు. మనం చాలాసార్లు చెప్పుకున్న గోవర్ధన పర్వతాన్ని భగవంతుడు 7 రాత్రులు 7 పగళ్ళు చిటికిన వేలు మీద మోసాడు. ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు చిటికిన వేలు మీద మోసారు. మనం ఎవరన్నా పని చేయగలమా? చిన్న గ్లాస్ పట్టుకొని ఉంచోగలమా 2 గంటలు? ఇట్లా సాయంకాలం కల్లా ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలి, ఏమంటే చెయ్యి ఇట్లా బిగిసిపోయిందండి అని. ఆయనకు 1000 రూపాయలు ఇస్తే 3000 రూపాయలు మెడిసిన్స్ రాస్తే అప్పుడు ఆ చెయ్యి ఇలా కిందకి దిగుతుంది. లేకపోతే చెయ్యి కూడా కదలదు. 1 గంట సేపు ఇట్లా గ్లాస్ ఇట్లా పట్టుకుంటే చాలా మన పరిస్థితి అయిపోతుంది. అటువంటి 7 రాత్రులు 7 పగళ్ళు ఆ గోవర్ధన, ఇప్పుడు కనిపించే గోవర్ధన పర్వతం చాలా చిన్నది. గోవర్ధన పర్వతానికి ఒక శాపం ఉందన్నమాట. ఇంత సంవత్సరానికి ఇంత తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో లేకపోతే అసలు త్రేతాయుగం, మన ద్వాపరయుగం టైంలో గోవర్ధన పర్వతం ఎంత పెద్దదంటే అంత పెద్దది. అది ఆయన ఎత్తుంచారన్నమాట. సో ఇట్లా భగవంతుడి యొక్క చాలా విషయాల్లో మన వీర్యం గురించి మాట్లాడుకోవచ్చు. కీర్తి, అనేక లోకాల్లో భగవంతుడి గురించి నిత్యం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం కూడా కూర్చొని బ్రహ్మ సంహిత చదువుతున్నాం అంటే అర్థం ఏంటి? భగవంతుడిని కీర్తిస్తున్నాం. ఇలా ఈ ఒక్క జూమ్ కాల్లో మనం ఇక్కడ ఇండియాలో ఒక మారుమూల కూర్చొని ఇక్కడ మనం భగవంతుడిని కీర్తిస్తున్నాం అంటే ఎన్ని వేల చోట్ల భగవంతుడి కీర్తన నడుస్తుంది. ఇదే టైంలో ఎంతమంది భగవద్గీత మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది కూర్చొని విష్ణు సహస్రనామం చేసుకుంటున్నారు, ఎంతమంది స్వామి పూజ చేస్తున్నారు, ఎంతమంది జపం చేస్తున్నారు. ఇదంతా ఒక ఇండియాలోనే, ఇక్కడే ఒక ఆంధ్ర తెలంగాణ జరుగుతుంది. ఇండియా అంతా ఎంత, ఈ విశ్వం అంతా ఎంత, ఇలా అనేక విశ్వాల్లో భగవంతుడి గురించి తలుచుకుంటున్నారు. సో భగవంతుడి గురించి తలుచుకోని వాళ్ళు అంటూ లేరు. ఆయన కీర్తి ఎక్కడికి వెళ్ళి, ఏ లోకంలోకి వెళ్ళినా భాగవతం లీల, ఆహా కృష్ణుడు వెన్న తిన్న లీల ఎంత బాగుంటుందండి, ఆ లీల ఎంత మాధురంగా ఉంటుందండి. ఆ పూతనకు కూడా ఆఖరికి ఆయన గోలోక బృందావనంలో తల్లి పొజిషన్ ఇచ్చాడంటండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అహోబకీయ స్తన కాలకూటం, ఆయన చంపటానికి వచ్చిన పూతనకి అమ్మ పొజిషన్ ఇచ్చి పెట్టాడంటండి. అలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారండి? ఇలా కీర్తి గురించి చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అందం.
శ్రీకృష్ణుని మించిన ఆకర్షణలో ఎవరు లేదు. ఆకర్ష ఇది కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షణీయం. ఆకర్ష ఇది కృష్ణ, కృష్ణుడి పేరు. ఆయనకి మించిన అట్రాక్టివ్ ఎవరు లేరు. మన్మధుడు మనందరినీ లైన్లో పెడుతుంటే ఆ మన్మధుడే కృష్ణుని చూసి నోరెళ్ళ పెడతాడంట. అందుకనే కృష్ణుడి పేరు మదనమోహన. మనం మాట్లాడుకున్నాం 2-3 సార్లు. మదనమోహన, ఆకర్ష ఇది కృష్ణ. సో ఈ లోకాలెక్కట్లో కృష్ణుడి మీద మించిన సౌందర్యవంతుడు ఎవరు లేరండి. నెక్స్ట్ జ్ఞానము. కృష్ణుడి మించిన ఎవరికన్నా జ్ఞానం ఉందా అండి? వేదాలు ఆయన దగ్గర నుంచి వచ్చినాయి, భగవద్గీత ఆయన ఇచ్చారు. సో ఇవన్నీ. సో విష్ణు సహస్రనామంలో ఉంటుంది సర్వవిత్ వేదవిత్ అంటే సర్వవిత్ అంటే సర్వం తెలిసినవాడు, వేదవిత్ అంటే వేదాలు తెలిసినవాడు. సో భగవంతుడు వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అంటే వేదాలన్నీ తెలుసుకున్నాక మనకు అర్థం కావాలి ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడు అని అర్థం చేసుకోవాలి. ఈ వేదాలన్నీ ఆయన నుంచే వచ్చినవి. సో అంత నాలెడ్జ్ అంతా ఆయన దగ్గరే ఉంది. నెక్స్ట్ సంపూర్ణ వైరాగ్యం. భగవంతుడి మించిన వైరాగ్యం ఎవరైనా ఉన్నారండి? భగవంతుడికి వైరాగ్యం ఏం ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరు మాతాజీ? మీలో కొంతమంది విన్నారు ఇంతకుముందు, బట్ మీకు తెలిసినంత వరకు భగవంతుడి మించిన వైరాగ్యం లేడు. మనం ఏ విధంగా చెప్పగలం? ఆయన త్రిగుణాతీతుడు. ఏంటమ్మా? త్రిగుణాతీతుడు ఆయన. ఎటువంటి గుణాలు ఆయనకి ఆపాదించారు. దేనిపైన అటాచ్మెంట్. అర్జునుడి రథం ఎవరు సారథి ఎవరండి? కృష్ణుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆయన వెళ్ళి ఏం చేశాడు? అర్జునుడికి ఎలా ఉన్నాడు? అర్జునుడికి రథసారథి లాగా ఉన్నాడు. రథసారథి అన్నది యుద్ధంలో చాలా చీప్ పోస్టు. చాలా చీప్ పోస్టు. రథాన్ని నడిపిస్తాం, గుర్రాలని చూసుకోవటం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెఫ్ట్ అంటే లెట్ పోవాలి, రైట్ అంటే రైట్ పోవాలి, ముందుకు పో అంటే పో, ఆగు అంటే ఆగు, వెనక్కి తిరిగి అంటే వెనక్కి తిరగాలి. అది ఆయన పని. డ్రైవర్. మీలో కొంతమంది కార్లోనే, మీలో కొంతమందికి డ్రైవర్ ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఆయన పని ఏంటి? పొద్దున్న చేతులు కట్టుని వచ్చి పద బజారికి పోనీ అంటే తీసుకెళ్తాడు. మీరు శారీ షాప్లోకి 6 గంటల లోపల కూర్చుంటే పాప ఆయన బయట కూర్చుంటాడు. ఇక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చుంటాడు. ఎదుగో వచ్చాను మళ్ళీ బయలుదేరంటే మళ్ళీ బయలుదేరుతాడు. ఆయన పని ఏంటి? అంతే. అదొక చిరు ఉద్యోగం. సాక్షాత్తు భగవంతుడు అర్జునుడి దగ్గర అంత చిన్న ఉద్యోగం చేశాడు. ఆయన రథసారథి పొజిషన్ తీసుకున్నాడు. ఆయన నీ పక్కన కూర్చుంటాను అనలేదు, నీ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాను అన్నాడు ఆయన. మనకి ఎంత ఉంటే అంత పోజు కొడతాం మనలో మనం చాలా మంది. ఇంత మన దగ్గర ఇంత ఉంటే అంత పోజు కొడతాం మనం. అటువంటిది భగవంతుడు సహస్ర లక్ష్ములు ఆయన దగ్గర సేవ చేస్తుంటే వెళ్ళి అర్జునుడికి రథసారథిగా చేశాడు. ఘోరా కుంభారుడి ఇంట్లో అంట్లు తోమాడు కృష్ణుడు. ఘోరా కుంభారుడు తెలుసు కదండి ఆ స్టోరీ మీకు, మనం ఒక మాట్లాడుకున్నట్టున్నాం. పాండురంగడి భక్తుడు ఘోరా కుంభారుడు. ఘోరా కుంభారుడు చేతులు కట్ అయిపోతే అతనికి ఒక సిచ్యువేషన్లో భగవంతుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంట్లు తోమి వంట చేసి కుండలు తయారు చేసి ఆయనకి స్నానం చేయించి ఆయనకి రాత్రిపూట దుప్పటి కప్పి పక్కన పూట ఇసిరి కర్ర పెట్టి ఇసిరి పడుకోబెట్టేవాడు ఘోరా కుంభారుడికి. ఎవరు ఇదంతా చేస్తుంది? ఎవరు? సర్వకారణ కారణం, అఖిలలోక మహేశ్వరం. అటువంటి భగవంతుడు ఒక సామాన్యమైన భక్తును, సక్కుబాయి స్టోరీ తెలుసు కదండి. సక్కుబాయి పండరీపూర్ వెళ్తుంటే ఏం చేశాడు? వాళ్ళ అత్తగారు తాడుబెట్టి కట్టేస్తుంది. సక్కుబాయి అత్తగారు తాళబెట్టి కట్టేస్తే ఆయన అన్ని పనులు చేస్తాడు. ఇంట్లో కూర్చొని వంట చేసి అంట్లు తోమి, అప్పట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు, బట్టలు ఉతికి అన్ని పనులు చేసి సక్కుబాయి తిరిగి పండరీపూర్ యాత్ర నుంచి తిరిగి వచ్చేవరకు ఇంటి పనులన్నీ చేసుకున్నాడు. ఆయనకేం అవసరం అండి? ఆయన ఎలా అంటే వాళ్ళ ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఒక చిన్న చెయ్యి ఊపితే చాలు, చెయ్యి కూడా ఊపక్కల. మరి ఆయనే వచ్చి చేశాడు. అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే అండి, దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే మనం భక్తులుగా ఉంటే ఆయన మనకి అంత పట్టించుకుంటాడు. ఎవరినన్నా ఇచ్చి పంపించవచ్చు కదా. ఆయన ఏ ఉపదేవతలని పంపించాడో, ఇంద్రుడో చంద్రుడు ఏమన్నా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని పనులు చేయనొచ్చు కదా. నేనే చేస్తాను, నా భక్తుల యొక్క యోగక్షేమం వహామ్యహం. నా భక్తుల యొక్క యోగక్షేమం నేను చూసుకుంటాను, వేరే వాళ్ళు కాదు చూసేది, నేను చూసుకుంటాను, పర్సనల్గా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన అంటారన్నమాట. సో అటువంటి సంపూర్ణ వైరాగ్యం ఆయనకి. తర్వాత జరాసంధుడితో 17 సార్లు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో నుంచి ఓడిపోతాడు ఆయన. కృష్ణుడు ఓడిపోయి వెళ్ళిపోతాడు. భగవంతుడికి ఓడిపోవటం అన్నది ఉన్నదండి, అదొక లీల. అందుకనే నార్త్ ఇండియాలో కృష్ణుడిని రన్ చోడ్ రాయ్ అంటారు, యుద్ధం వదిలేసి వెళ్ళిపోయినాడు అని.
రణ్చోడ్ రాయ్, యుద్ధం వదిలేసి వెళ్ళిపోయాడు అన్న పేరుతోటి కృష్ణుడిని పొగుడుతారు. రణ్చోడ్ రాయ్కి జయ అంటారు. యుద్ధం వదిలి అంటే భగవంతుడు ఏం చేసినా గ్రేటే, యుద్ధం వదిలి వెళ్ళిపోయినా గ్రేటే, రథసారథిగా ఉన్నా గ్రేటే, ఏం చేసినా గాడ్ ఇస్ గాడ్, కృష్ణ ఇస్ కృష్ణ. సో తర్వాత కృష్ణుడు అదే ద్వారకాధీశుడైనా సరే రథసారథి అయ్యాడు. శిశుపాలుడు ఎన్ని తిట్టాడండి? కృష్ణుడు ఏమన్నాడు? అలా ఓపిగ్గా భరించాడు. నువ్వెవడివి నన్ను మాట్లాడటానికి, నేనెవరనుకుంటున్నావు అన్న మాట ఏనాడు కృష్ణుడు నోట్లోంచి రాదు. నేనెవరో తెలుసా? కృష్ణుడు బృందావనంలో ఏనాడు నేనెవరో తెలుసా అని ఎవరితోనో మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడిన ఎవరు వినరాడు. నేను భగవంతుడిని అంటే ఎల్లెల్లు అంటాడు అక్కడ కృష్ణుడిని. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్నేహితుడిలాగా, కొడుకులాగా, తమ్ముడులాగా, బంధువులాగా అక్కడ అలా చూసే యొక్క మాధుర్య ప్రేమ, కృష్ణుడి దక్క మాధుర్య ప్రేమ, సాఖ్య ప్రేమ బృందావనంలో. నేను భగవంతుడు అని అనరు, ఆయన ఒప్పుకోడు. తర్వాత శ్రీకృష్ణుడికి తెలియంది ఏమన్నా ఉందా? ఉద్ధవుడిని ఏం చేయాలని అడుగుతాడు శ్రీకృష్ణుడు. ఉద్ధవుడితోటి భాగవతంలో వస్తుంది ఉద్ధవ గీత. ఏం చేయాలి, నేను ఇట్లా బృందావనం వదిలేసి వచ్చేసాను, అక్కడ గోపికలు వీళ్ళందరూ నన్ను తలుచుకుంటే ఎంతో బాధపడుతున్నారు, యశోద ఎంత చాలా బాధపడుతున్నారు, నాకు అక్కడికి వెళ్ళాలనుంది కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, నేను ఏం చేయాలి ఉద్ధవ, నా తరఫున నువ్వు వెళ్ళి మాట్లాడతావా అని ఉద్ధవుడిని అడుగుతాడు అనమాట. భగవంతుడికి తెలియందంటూ ఉందా? వైరాగ్యం. సో ఇట్లా అన్ని ఆయన చేతిలో ఉన్నా సరే వైరాగిగానే ఉంటాడు. గోలోకంలో శాశ్వతంగా అక్కడే ఉంటాడు ఆయన. అయినా సరే ఇక్కడికి వచ్చి భక్తుల కోసం, భక్తుల ఆనందం కోసం ఇక్కడికి వచ్చి సృష్టిలో ఆయన జన్మ తీసుకొని, అవతారం తీసుకొని ఆయన ఏదో ఒకటి చేసి వెళుతూనే ఉంటాడు. మన ఈ మధ్య ఒక డిస్కషన్ వచ్చిందండి. నిజంగా ఒక రావణాసురునో ఒక కంసుడినో చంపడానికి భగవంతుడు కిందకి రావాలా? గోలోక బృందావనం నుంచి మొత్తం ఆయన కిందకి సెటప్ అంతా తీసుకొని కిందకి రావాలా ఒక్క కంసుడిని చంపడానికి? అంటే భక్తుల కోసం వచ్చినాడు కానీ వాళ్ళను సంహరించడానికి అని కాదని చెప్పారు ప్రభు. అవును, నిజంగా కంసుని సంహరించాలంటే భగవంతుడికి ఎంతసేపు అండి? ఒక్క సెకండ్ చాలు. అక్కడి నుంచి ఆయన కిందకు వచ్చి మొత్తం ఆ లీలంతా చేసేదంతా ఎందుకు చేశాడు? సంపూర్ణ వైరాగ్యం అనమాట. సో నీకు యుద్ధంలో చేత కాదు, ఓడి వెళ్ళిపోతున్నావు అని జరాసంధుడు అంటే అలాగే ఒప్పుకుంటున్నా, నాకు యుద్ధం రాదు, నాకు వీర్యం లేదు, కానీ నువ్వేమన్నా సరే ఒప్పుకుంటున్నాను తలంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదొకంతా ఒక లీల అనమాట. సో భాగవతంలో 12:13-1 ఇవి కొంచెం ఇంగ్లీష్లో ఉన్నాయి. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ధ మరుతా స్తున్వంతి దివ్యైస్తవైర్ వేదై సంగపాద క్రమోపనిషదైర్ గాయంతి యం సంఘగా ధ్యావస్తాతిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుసురసురాగణ దేవయా తస్మై నమః. సో ఈ భాగవతంలో ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే, బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుతులు వీళ్ళందరూ పొగుడుతున్నారు, కృష్ణ నువ్వు ఇది, నువ్వు అది, సర్వలోక మహేశ్వరుడివి, నువ్వే సర్వం అని చెప్పి అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన్ని పొగుడుతున్నారు. ఉపనిషత్తులు భగవంతుడిని పొగుడుతున్నాయి, సామవేదంలో పొగుడుతున్నారు. యోగుల మనస్సులో అంతా ఎప్పుడు ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు. యోగులు ఎప్పుడు భగవంతుడి నామం జపిస్తూ ఉంటారు, భక్తులు భగవంతుడి నామం జపిస్తూ ఉంటారు. అండ్ హూస్ లిమిట్ కెన్ నెవర్ బి ఫౌండ్ ఎనీ డెమిగాడ్ ఆర్ డెమన్ అండ్ సుప్రీం ఐ ఆఫర్. సో ఎవరైతే ఏమంటున్నారో తెలుసా? యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతా స్తున్వంతి దివ్యైస్తవైర్ వేదై సంగపాద క్రమోపనిషదైర్ గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుసురసునాఘణ దేవయా తస్మై నమః. అటువంటి ఇంద్రుడు, చంద్రుడు, రుద్రుడు అందరూ నిన్ను పొగుడుతున్నారు, దేవతలందరూ నిన్ను పొగుడుతున్నారు, ఉపనిషత్తులు నిన్ను కీర్తిస్తున్నాయి, సామవేదం నిన్ను కీర్తిస్తుంది, యోగుల మనస్సులో నిన్ను ఎప్పుడు కొలుస్తున్నారు, భక్తుల మనస్సులో నిన్ను ఎప్పుడు కొలుస్తున్నారు. అటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి నా నమస్సుమాంజలి అన్నది ఇది భాగవతంలో ప్రేయర్ అనమాట. అంటే ఎవరు, ఎటువంటి మనిషి కృష్ణుడు, మామూలు వ్యక్తి కాదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా మనం ఫస్ట్ శ్లోకంలోనే ఉన్నామండి. ఈశ్వర పరమ అయిన ఫస్ట్ శ్లోకం చాలా డీప్గా వెళ్తాం, తర్వాత నుంచి కొంచెం స్పీడ్ వెళ్తానులేండి. సచ్చిదానంద విగ్రహ అంటే భగవంతుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు, ఆయన ఆనందంగానే ఉంటాడు, ఎప్పుడు అందరికీ ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన లీలను తలుచుకున్న మనకి అత్యంత ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. గోవింద, గోవింద అంటే ఎవరు? ఆవులన్నిటికీ ఇన్ఛార్జ్ ఆయన.
గోపబాలకులందరికీ ఇన్ఛార్జ్ ఆయన. అక్కడున్న గొల్లభామలు గోపికలందరికీ ఆయనే గొప్ప. ఆ గోలోకానికి రాజు ఆయన. ఆ గోలోకవాసీస్ అందరూ ఆయననే పూజిస్తుంటారు. అటువంటి గోవిందం, గోవింద పట్టాభిషేకం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ గోవింద నామాన్ని గుర్తు చేసింది ఎవరంటే ఇంద్రుడు అనమాట. ఎప్పుడంటే ఆ ఇంద్రుడు గోవర్ధన లీల జరుగుతుంది కదండి. గోవర్ధన లీల చదివాక ఇంద్రుడు పాదాల దగ్గర పడి, కృష్ణుడి పాదాల దగ్గర పడి, నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేశాను అని అడిగి. ఇప్పుడు నేను గోవర్ధన లీలలోకి వెళ్ళట్లేదు, అది వెళ్తే ఇంకో అరగంట పడుతుంది. సో అయినా మీలో చాలా మంది గోవర్ధన లీల తెలుసు. సో గోవర్ధన లీలలో అప్పుడు ఇంద్రుడు ఆయన పాదాల దగ్గర పడి తప్పు చేశాను కృష్ణ అని చెప్పి అడిగి సురభి అన్న కవుని తీసుకొని వచ్చి అభిషేకం చేసి, ఆయనకి మొహం చల్లదనమాట. అందుకని గోలోకం నుంచి సురభిని తీసుకొస్తాడు. కృష్ణుడికి ఆవులంటే ఇష్టం కదా, ఆవును అడ్డు పెట్టుకొని మాట్లాడతాడనమాట. సో మనం ఎవరితోనో మాట్లాడాలంటే ఏం చేస్తామంటే ఒక పెద్ద మనిషిని తీసుకొని వెళ్తాం. ఆయన ఎదురుపడే ధైర్యం లేక పెద్ద మనిషిని పెట్టుకొని మాట్లాడతాం. సో అందుకని ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ కామధేను, ఆ సురభి అన్న ఆవును తీసుకొని కృష్ణుడి ముందు పెట్టి ఆ ఆవు పాలతోటి అభిషేకం చేసి, గోవింద పట్టాభిషేకం చేసి, నన్ను క్షమించు తండ్రి అని అడిగాడనమాట. గోవింద అంటే ఆవులను కాసేవాడు, ఆవులంటే ఇష్టమైన వాడు. అనేక రకాలుగా మనం ఈ పేరు తీసుకోవచ్చు అనమాట. సర్వకారణ కారణం, లాస్ట్ లైన్ ఏంటి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. దాని గురించి మనం చాలా తెలుసుకున్నాం. సర్వకారణ కారణం అంటే ఏంటో చాలా తెలుసుకున్నాం. ఇందులో గజేంద్ర మోక్షంలో ఒక మంచి పద్యం ఉందండి. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమ్యాయ మహార్ణవాయ నమోపవర్గాయ పారాయణాయ. అంటే ఆ గజేంద్రుడు గత జన్మలో ఇంద్రజమున మహారాజు, అగస్త్య మహాముని శాపావశాత్తు ఆయన గజేంద్రుడిగా ఏనుగ్గా పుడతాడు. గజేంద్ర మోక్షం స్టోరీ తెలుసా అండి మీలో చాలా మందికి? కొద్దిగా తెలుసు కదండి. ఓకే, సో కొన్నాళ్ళయ్యాక తెలుసుకుందాం. మనం ఇదే బ్రహ్మ సంహితను ముకుందమాల స్తోత్రం అయ్యాక భాగవతంలోకి ఎంటర్ అవుదాం. సో ఎవరో ఉన్నారు బ్రహ్మ సంహిత చదువుదాం, అలా భాగవతం నుంచి ఇటు వచ్చేసాం మనం. ఐ థింక్ ఎవరో బ్రహ్మ సంహిత పేరెత్తింది ఎవరు, హేమలత మాతాజీ అనుకుంటా. అవునండి. ఆ శ్లోకాలు బాగుంటాయి ప్రభు, అది చదువుకుందామండి అన్నారు. అట్నుంచి రూట్ మార్చి ఇటు తీసుకొచ్చేసారు, బ్రహ్మ సమితికి తీసుకొచ్చారు. రైట్. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వగమ్య నమ్యాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. సో గజేంద్రుడు గత జన్మలో ఇంద్రజమున మహారాజు. ఇది వేరే మన్వంతరంలో జరిగింది అనమాట, వేరే యుగంలో జరిగింది ఇది. ఆయన అగస్త్య మహాముని శాపవశాత్తు ఏనుగులాగా పుట్టాడు. హూహు అనే గంధర్వుడు ముసల్లాగా పుట్టాడు. అక్కడ ఆయన దేవళ ఋషి ఒకరోజు వాటర్లోకి స్నానానికి వెళ్తే ఆయన సరదా పుట్టెళ్ళి ఆయన కాళ్ళు లాగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఓహో నీ కింద నుంచి కాళ్ళు లాగే దరిద్రం అలవాటు ఉందా, నువ్వు ముసల్లాగా పో, నీళ్ళల్లోకి పోయి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు పట్టుకులాగు అని శపించాడనమాట. ఊహు అనే గంధర్వుడు ఇక్కడికి వచ్చాడు. సో ఆ గంధర్వుడు అడుగుతాడనమాట, నాకు మరి మోక్షం ఎట్లాగా, నేను మళ్ళీ నా గంధర్వ శరీరం ఎలా వస్తుందంటే, ఎన్నో మన్వంతరాల వరకు నువ్వు అక్కడ లోపల ఆ ముసల్లాగా ఉండు, ఫైనల్గా నారాయణుడు వచ్చి నీకు ఆయన విష్ణు చక్రం, సుదర్శన చక్రం ద్వారా నీ శిరచ్ఛేదం జరిగి నీకు మళ్ళీ నీకు ఒరిజినల్ స్వరూపమైన గంధర్వుడు లాగా వచ్చి నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఈ గజేంద్ర మోక్షంలో ఎస్పెషల్లీ చాలా మంది పోతన భాగవతంలో ప్రేయర్స్ చాలా తెలుసు, చాలా మందికి తెలుసు. ఆ మూల సౌదంబిలో, ఆ నగరిలో, ఇట్లాంటివన్నీ పద్యాలన్నీ వినుంటాడు. అంటే భగవంతుడు విష్ణువు ఎక్కడ అసలు యాక్చువల్గా గజేంద్రుడికి ఒక ఏనుక్కి భగవంతుడి ప్రార్థనలు ఎలా వస్తాయండి? మనిషి నోట్లోనే ఉంటేనే ప్రార్థనలు వస్తాయి. ఒక ఏనుగు కానీ కుక్క కానీ వెంటనే లేచి ఓ కృష్ణ హరే కృష్ణ మాధవ కేశవ గోవింద నారాయణ ఋషికేశ పద్మనాభ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అని ఒక ఏనుగు నోట్లోంచి కుక్క నోట్లోంచి వస్తాయా? రావండి. ఆ ఏనుగు అటువంటి డిఫికల్ట్ పరిస్థితిలో ఉన్నప్పుడు గత జన్మ స్మృతి గుర్తొచ్చి ప్రేయర్ చేస్తుంది. ఆ ప్రేయర్ కూడా ఏముంటుందో తెలుసా? డైరెక్ట్గా చెప్పదు. ఎవరైతే సర్వకారణ ఎవరున్నారో ఫస్ట్ రక్షించండి అంటే దేవతలు ముందుకు వస్తారు, రక్షిద్దామా అని. శివుడు, బ్రహ్మ అందరూ ఒక అడిగేస్తారు. వెంటనే ఈ పద్యం పాడుతుంది, నమో నమస్తే అఖిల కారణాయ అనగానే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు అఖిల కారణాయ వాళ్ళు కాదు. అందుకని బ్రహ్మదేవుడు, దేవతలు, గంధర్వులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కాపాడదామని వచ్చిన వాళ్ళు కూడా ఒక స్టెప్ వెనక్కేస్తాడు. ఎందుకంటే ఈయన చేసిన ప్రేయర్ అటువంటి పవర్ఫుల్ ప్రేయర్. ఏమన్నది? ఎవరైతే అఖిల కారణాయ ఉన్నాడో ఆయన వచ్చి నన్ను కాపాడాలి.
ఎవరైతే ఈ సర్వలోకాలకి కారణం ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నన్ను కాపాడాలి. సో ఇవి సర్వకారణ పోతన్ కారణం గారు రాసిన పద్యం, ఏంటమ్మా? పోతన్ గారు రాసినవి తెలుగులో చాలా బాగుంటాయి అవును, ప్రభుజీ. చాలా గజేంద్ర స్వీట్ గా మోక్షం ఉంటాయమ్మా. ఎస్ పద్యాలు. ఎస్ ఎస్ ఈ పద్యం ఏంటంటే ఇది భాగవతంలో ఉన్నదన్నమాట, మన సంస్కృతంలో. పోతన గారు రాసింది కాదు, పోతన గారు తెలుగులో రాశారు. ఆ, స్వీట్ గా ఉంటుంది. అవునవును. ఎస్. సో ఎవరైతే సర్వకారణ కారణమై ఉన్నారో, ఎవరైతే కారణం లేకుండా పుట్టారో అటువంటి వాళ్ళు రావాలి కిందకి. ఎవరు వస్తారు మరి కిందకి? ఇంకెవరు రావాలి? రైట్. సో ఐ ఆఫర్ మై రెస్పెక్ట్ఫుల్, యు ఆర్ ద షెల్టర్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్. ఎక్కడైతే వేదాలు శాస్త్రాలు శరణ తీసుకుంటాయో అటువంటి వ్యక్తి నన్ను కాపాడటానికి రావాలి. ఈ పరంపర మొత్తానికి కారణం ఎవరైతే వాళ్ళు రావాలి. ఎవరైతే మోక్షం ఇవ్వగలరో ఆ మోక్ష ప్రదాత అయిన ఆ వ్యక్తి రావాలి. ఎవరైతే అందరి యోగుల హృదయాలందరికీ యోగులు మొత్తం ఎవరైతే శరణాగతి పొందుతారో అటువంటి వ్యక్తి రావాలి. అటువంటి వ్యక్తికి నా నమస్సుమాంజలి అని ఒక పుష్పం తీసి ఏనుగా ప్రేయర్ పాట పాడిందండి. ఈ ప్రేయర్కి ఇంకెవరు కదలాలండి? ఈ డెఫినేషన్ అంతా ఎవరికి సూట్ అవుతుంది? కృష్ణ భగవానుడు, నారాయణుడికి తప్ప ఇంకెవరికి ఈ డెఫినేషన్ సూట్ అవ్వద్దు. యోగులు హృదయంలో పూజించేది ఎవరిని? అటువంటి వ్యక్తి రావాలి. వేదాలు ఎవరికి ఆశ్రయం పొందాయి? అటువంటి వ్యక్తి రావాలి. సర్వకారణ కారణమై ఉండి ఆయనకి ఏ కారణం లేకుండా ఉన్న వ్యక్తి ఎవరున్నారో ఆయన రావాలి. ఆటోమేటిక్గా దేవతలందరూ ఒక్క అడుగు వేసిన వాళ్ళు 400 అడుగులు వెనక్కి వేసారు. వాళ్ళు నా గురించి కాదు పిలుస్తుంది అని. ఇప్పుడు శిరీష మాతాజీ అని పేరు పెట్టి పిలిచి రమాదేవి మాతాజీ వంక చూశాను అనుకోండి, ఆవిడ పలుకుతారా? పలకరు కదా. శిరీష గారు బాగున్నారా అంటే తెలుగు పద్యము చెప్పండి అమ్మా. ఇది తెలుగులో పద్యము నేను చెప్తాను ప్రభుజీ. ఇది చదవండి. తెలుగులో పోతన్ గారు చెప్పండి. చెప్పమంటారు ప్రభు? చెప్పండి అమ్మా, పర్వాలేదు. రెడీగా ఉందా మీ దగ్గర? ప్రభుజీ వినపడుతుందా? వినపడుతుందమ్మా. మన మాట వినపడతలేదు అట్టుకుందండి, తన మాట వినపడలేదు. సర్లేమ్మా, ఓకే, నో ప్రాబ్లం, విల్ కంటిన్యూ. సో అటువంటి వ్యక్తి రావాలి అనగానే ఆటోమేటికల్గా కేవలం శ్రీమన్నారాయణుడు వెంటనే గరుడు మీద ఎక్కి వచ్చి ఆ ఈ ముసలి భార్య నుంచి గజేంద్రుడిని కాపాడు. ఈ యుద్ధం ఎన్నాళ్ళు జరిగిందో తెలుసా అండి? 10,000 సంవత్సరాలు జరిగిందంట యుద్ధం. ముసలికి చెప్పమ్మా. 1000 years అని విన్నాను. సారీ, 1000 years జరిగింది. ఆ ముసలికిను ఆ ఏనుక్కి జరిగిన యుద్ధం ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు జరిగింది. మనం అర్థం కాదు 1000 సంవత్సరాలు అంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే మన లైఫ్ ఇప్పుడు 80 కాబట్టి అందులో 80 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు మేము ఫైట్ చేసుకున్నామంటే అసలు ఏం అర్థం కాదు, అన్నాళ్ళు అని ఉంటుంది అన్నమాట. రైట్. సో అటువంటి నా మాట వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందమ్మా. నేను ఈ పద్యం చెప్తా ప్రభుజీ. చెప్పండి అమ్మా. తెలుగులో ఎవ్వని చే జనించి జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం ఎవ్వడు ఆది మధ్య లయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మ భౌని ఈశ్వరునినే శరణంబు వేడదన్. తెలుగులో చాలా బాగుంటుంది. ఎవ్వని చే. సో ఆ పద్యం అన్న ఈ పద్యం అన్న ఒకటే మీనింగ్. ఎవరు ఎవరు? అటువంటి వ్యక్తి నన్ను రావాలనగానే మిగతా అందరూ తప్పుకొని భగవంతుడే వచ్చాడు. సో సర్వకారణ కారణం అని తెలుసుకోవటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మనకి. ఇప్పటికి మన ఫస్ట్ శ్లోకం అయింది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. రైట్. నెక్స్ట్ శ్లోకం చెప్పి వాళ్ళు కంప్లీట్ చేద్దాం. చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్ష. చెప్పండి అందరూ. చింతామణి ప్రకార సద్మషు కల్ప వృక్ష లక్షాస్వరతేషు సురభిర్ అభిపాలయంతం. లక్ష్మీ సహస్ర శత సంభ్రమణ సేవ్యమానం. సహస్ర శత సంభ్రమ సేవ్యమానం విందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం తమహం భజామి.
గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఇక నుంచి ప్రతి శ్లోకంలో ఈ లైన్ రిపీట్ అవుతుంది. గోవిందుడు అంటే శ్రీకృష్ణుడు, ఆయన ఎవరు? ఆదిపురుషుడు, ఎందుకంటే సకల మూల పురుషుడు ఆయనే. తమహం భజామి. సో ఆదిపురుషుడైన గోవిందా నీకు నేను నమస్కారం చెప్తున్నాను. ఆదిపురుషుడైన గోవిందా నీకు నేను. ప్రతి శ్లోకంలో మనకి 4th లైన్ ఉంటుంది. ఇక నుంచి మనం ఈ 4th లైన్ గురించి మాట్లాడుకోక్కర్లేదు. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. రైట్. సో చింతామణి ప్రకార సద్మషు కల్పవృక్ష లక్షాస్ఫ్రతేసు శురభిర్ అభిపాలయంతం లక్ష్మీ సహస్ర శతసంభ్రమణ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహితలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవన్నీ. ఇది 29th శ్లోక మాదిరి ఉంది కదా ప్రభుజీ. అవునమ్మా, అవునమ్మా, అవును. యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ముఖ్య థ్యాంక్ యూ, మీరు గుర్తు చేశారు. మనం ఏంటంటే ఫస్ట్ భగవంతుడి గురించి ఏవైతే ప్రేయర్స్ లాంటివి ఉన్నాయో అవి ఫస్ట్ చదువుకున్న తర్వాత వెనక్కి వెళ్దాం. సో 29, 30 ఇవన్నీ అనమాట. ఫస్ట్ శ్లోకం తర్వాత మీకు ఇచ్చిన ప్రింట్అవుట్లో కూడా ఇవే ఉంటాయి. మీ పుస్తకంలో అన్నీ ఉన్నాయమ్మా. బ్రహ్మ సంహిత మీ దగ్గర తెలుగులో ఉంది, ఇక్కడ నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది. ఈ పుస్తకంలో చాలా శ్లోకాలు ఉన్నాయి, కానీ మీకు ఇచ్చిన ప్రింట్అవుట్ ఏంటంటే ఒకటి తర్వాత 29 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఇచ్చింది కూడా. సో ఇవేంటంటే 29 నుంచి చివరి వరకు భగవంతుని మీద ప్రేయర్స్ ఉన్నాయన్నమాట. అదయ్యాక వెనక్కి వెళ్దాం. ఎందుకంటే 2వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు ఏంటంటే కొంచెం టెక్నికల్గా ఉంటాయి. గోలోకం ఎలా ఉంటుంది, ఇట్లాంటి కర్మ గురించి, పర్సనల్ ఇంపర్సనల్, ఇలాంటి కొన్ని థిరిటికల్, కొన్ని డిస్కషన్ లాంటి టాపిక్స్ ఉన్నాయన్నమాట. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ భగవంతుడు ప్రార్థనలు అర్థం చేసుకొని తర్వాత దాంట్లోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా? మొన్న భాగవతం చదువుతుంటే ప్రభుజీ ఈ శ్లోకము భాష్యంలో రాశారు. రాస్తే నాకు అంటే చాలా బాగా నచ్చి దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. దీని మీనింగ్ అది చాలా బాగుందని. ఇప్పుడు మీరు PDF పంపించినప్పుడు ఫస్ట్ శ్లోకం ఇదే ఉంటే నాకైతే భలే సంతోషం అనిపించింది. చాలా మీనింగ్ చాలా బాగుందని ఉంచుకున్నా. సో మీరు పెట్టిన ప్రేరేపణతోనే బ్రహ్మ సంహిత స్టార్ట్ అయింది. రైట్. సో చింతామణి ప్రకార సద్మషు కల్ప వృక్ష. మన ఇల్లు దేంతో కడతామండి? సిమెంటు, ఇటుకలు, అంతేనండి. గోలోక బృందావనంలో చింతామణి మణులతో కట్టారంట అక్కడంతా. గోలోక బృందావనంతో చింతామణి మణి అంటే అది ముట్టుకుంటే ఏం కావాలంటే అది ఇస్తుంది అనమాట. అటువంటి చింతామణులతోటి భగవంతుడి యొక్క ఎంటైర్ గోలోకం అంతా నిర్మించబడి ఉందంట. స్పిరిచువల్ టచ్ స్టోన్స్. కానీ అక్కడ దాంతో ఎవరికి పని లేదు. మనకే కావాలి ఇక్కడ. ఇక్కడ చింతామణి మనకి ఇక్కడ దొరికితే బాగుండండి, బంగారం దొరికితే బాగుండి అనుకుంటా. అక్కడ ఎవరికి పని లేదు. అక్కడ బంగారం అక్కడే రాసులుగా పోస్తుంటుంది. అందరూ దాని పని చూసుకోకుండా వదిలేసే సాయంకాలం అయింది, కృష్ణుడు ఆరతికి టైం అయింది, అందరూ వెళ్దామండి అని అక్కడికి ఉంటుంటారు అనమాట. సో మనమైతే అక్కడ కృష్ణుడు ఆరతి ఆపేసి ముందు ఆ బంగారం తీసుకుని ఇంటికి తీసుకొచ్చి లాకర్లో పెట్టి తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాం. గుడికి నెక్స్ట్ వీక్ అన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పని లేదు, అక్కడే కూర్చొని ఉంటాడు ఆయన గుళ్ళో. పాపం కూర్చొని కూడా ఉండడు, పాపం నుంచొని ఉంటాడు ఆయన. ఈ వారం కాకపోతే వచ్చే వారం 6 నెలలు అయినాక అక్కడే ఉంటాడు ఆయనకి. అందుకని మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. మొన్న మా ఇల్లు ఇంటీరియర్స్ జరుగుతున్నప్పుడు చాలా మంది ముస్లిమ్స్ పనిచేశారు. రంజాన్ టైంలో వాళ్ళు టైం అయితే వెళ్ళిపోయారండి. మధ్యాహ్నం 1 గంటకి నమాజ్కి వెళ్ళిపోయారు. ప్రతిరోజు 30 రోజులు వెళ్ళిపోయారు. నమాజ్ టైం అయింది వెళ్ళిపోయారు. అసలు కొన్ని రోజులు అయితే డబుల్ ఇస్తానన్నా పని చేయనన్నారు. మాకు చాలా ముఖ్యం ఏంటంటే ఈ 30 రోజులే మాకు చాలా ముఖ్యం. మీకు సాయంకాలం 3-4 ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒకరోజు నాకు టైం అవుతుందని, మా గృహప్రవేశం టైం దగ్గర పడుతుందని చెప్పి కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తానా, నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, నాకు మాత్రం నేను 5 ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, మసీద్కి వెళ్ళాలి, నమాజ్ చేయాలి, తర్వాత నేను ఆపి దాన్ని భోజనం చేయాలి, అది మాకు ఇంపార్టెంట్. మధ్యలో వాళ్ళకి 2-3 రోజులు జాగరణ అని ఉంటుందంట. నైట్ అంతా వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు. ఆ నైట్ అయితే ప్రేయర్స్ చేశారు, నెక్స్ట్ డే పని మానేశారు. ఈ పని మానేసిన వాళ్ళు ఎవరు కోటీశ్వర్లు కాదు. డైలీ 1000 రూపాయలు 800 వచ్చే కూలోళ్ళు కూడా ఉన్నారు. అందులో 800 వచ్చే కూలోళ్ళు కూడా వాళ్ళు నెక్స్ట్ డే, ఆ రోజు రాత్రి జాగరణ ఉందని నెక్స్ట్ డే వాళ్ళు పని మానేశారు. మనం డబ్బుల కోసం అవసరమైతే దేవుణ్ణి వదిలేసుకుంటాం. ఆ కొట్లో తీరిక దొరకలేదండి, తిరుపతి ఎప్పుడన్నా వెళ్తానులేండి అంటే. అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలనిపించింది అనమాట. వేరే మతం అయినా సిగ్గు తెచ్చుకోవాలనిపించింది.
ఆ పనుల్లో మేము చాలా చోట్ల తిరుగుతూ ఉండేవాళ్ళం. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంతా చాలా షాపింగ్ అంతా ఓల్డ్ సిటీలో చేస్తుంటాం. ఆటో వాళ్ళు అందరూ వాళ్ళే. ఆ ఆటో అతను చెప్తున్నాడు 99% ముస్లిమ్స్ రంజాన్ చేస్తారంట 30 రోజులు. 99%. మనలో ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంత శాతం? 1%? 1%. 1% కూడా లేరండి. 1% కూడా లేదు. 15 రోజులకు వచ్చే ఒక ఉపవాసాన్ని 1% కూడా మనం చేయరు. అందులో 90 ఆయన చెప్తున్నాడు వాళ్ళ అమ్మమ్మ గారికి 83 సంవత్సరాలంట. ఆవిడ కూడా ఈ రోజుకి 30 రోజులు ఆవిడ పొద్దు నుంచి రాత్రి వరకు ఉపవాసం చేస్తుందంటే 83 ఇయర్స్ మా అమ్మగారు. గర్భిణీ స్త్రీలు కూడా చేస్తారు ప్రభుజీ. Yes. అసలు చేస్తే నాకు వాళ్ళకి డబల్ పడుతుందంట, వాళ్ళకి పుణ్యము ఇద్దరు లాగా. అందుకని చెప్పేసి వాళ్ళు అలా కడుపుతున్న వాళ్ళు కూడా చేస్తారు. నాకు అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇదివరకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని తెలుసు, కానీ ఈ 1 మంత్ వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు చేసే పనులు పొద్దు నుంచి రాత్రి వరకు. ఎందుకంటే 4 రోజులు మా ఇంట్లో వర్కర్స్ బాస్ దగ్గర నుంచి చివరి తాపీ మేస్త్రి వరకు అందరూ ముస్లిమ్సే మా ఇంట్లో పనిచేసిన. ఆ 4 రోజులు అసలు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ రంజాన్లో వాళ్ళ సీరియస్నెస్ చూసి ఎంత ఆశ్చర్యపోయానంటే వీళ్ళ శ్రద్ధ మనకి 1% ఉంటే ఎంత బాగుపడేవాళ్ళం మనం హిందూస్. మనం గుడి పక్కన పెట్టేస్తాం, దేవుని పక్కన పెట్టేస్తాం, పూజలు పక్కన పెట్టేస్తాం. పూజ జరుగుతుందంటే సాయంకాలం అంటే పర్వాలేదులేంటి, లాస్ట్లో సంకల్పం చెప్పేప్పుడు ఎప్పుడు వస్తానులేండి, కొట్టు పని అన్ని చూసుకున్నాక, ఆఫీస్ అయిపోయాక చూసుకున్నాక అని మాట్లాడతాం. వాళ్ళు అన్నీ వదులుకొని వెళ్తున్నారండి. నమాజ్కి 1 గంటకి వెళ్ళిపోయారు అంతే. నువ్వు ఏమన్నా చేయని వెళ్ళిపోతా అన్నారు, వెళ్ళిపోయారు అంతే. రైట్. సో తర్వాత కల్పవృక్ష లక్షాస్వతేషు అంటే కల్పవృక్షాలు ఎన్ని ఉన్నాయండి? కొన్ని లక్షలు ఉన్నాయంట. అంటే గోలోకంలో కల్పవృక్షాలు అంటే ఎలా ఉంటాయంటే అండి, చెప్తారు భాగవతంలో, మామిడి అంటే ఒక జామ చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు మామిడికాయ కావాలంటే మామిడికాయ ఇస్తుందంట. ఏది కావాలంటే అది వస్తుందంట. కల్పవృక్షాలు నువ్వు వెళ్ళి ఏది కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు నేను కృష్ణుడి పూజకి వెళ్తున్నా, నాకు అర్జెంటుగా ఒక 100 కిలోల పూలు కావాలంటే ఒక్క నిమిషంలో 100 కిలోల పూలు ఇస్తుందంట ఆ చెట్టు. అది కాయలు కాసే చెట్టు కూడా నీకు ఏ పువ్వు కావాలంటే ఆ పువ్వు ఇస్తుంది, ఏ ఫలం కావాలంటే అలా ఇస్తుంది. అటువంటి డిజైర్ ట్రీస్ కొన్ని లక్షలు ఉన్నాయంట, కోరికలు తీర్చే డిజైర్ ట్రీస్. కానీ అక్కడ ఉన్నోళ్ళ కోరికలే ఉండవు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇవన్నీ ఇక్కడ ఉంటే బాగుండు, అక్కడ ఎందుకు, అక్కడ ఎవరు ఉపయోగించుకోవట్లేదు, చింతామణి ఇక్కడ ఉంటే బాగుండు, మేము ఉపయోగించుకుంటాం. ఆ డిజైర్ ట్రీస్ కల్పవృక్షాలన్నీ ఇక్కడ ఉంటే బాగుండని. తర్వాత సురభిర్ అభిపాలయంతం, ఆయన ఎవరు? ఆవులు రక్షిస్తుంటాడు. ఎవరు ఆయన? కృష్ణుడు ఏం చేస్తుంటాడు? ఆవులు రక్షిస్తుంటాడు. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం. ఇక్కడ లక్ష్మి అంటే గోపి అన్న మీనింగ్ వస్తుంది అనమాట. ఆచార్యులు చెప్తుంటారు. ఎంతమంది గోపికలు ఉన్నారండి? అనంతమైనటువంటి గోపికలు ఉన్నారు. వాళ్ళందరూ కృష్ణుడి సేవ చేస్తున్నాడు. లక్షీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. అటువంటి లక్షల మంది గోపికలు మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ బ్రహ్మ విమోహన్ లీలలో ఆ కృష్ణుడు సంవత్సరం పాటు అనేక రూపాలు ఆయనే చెందాడు కదండి. అనేక రూపాలు ఆయనే చెందినప్పుడు అప్పుడు చాలా మందికి పెళ్లిళ్ళు అయినాయి కదండి. 1,00,000 మందికి పెళ్ళై ఉంటాయి. ఆ 1,00,000 మందిని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఆయనే పెళ్లి చేసుకున్నాడు. ఆ గోపికలందరూ ఆయన భార్యలేనమాట. సో గోపికలు ప్రేమికులు అనుకుంటాం, కానీ ఆ బ్రహ్మ విమోహన్ లీలతో కనెక్షన్ పెట్టుకుంటే మనకు అప్పుడు అర్థమవుతుందన్నమాట, అంతా ఆయన భార్యలే. సో వాళ్ళందరూ వాళ్ళ భర్తనే ఆరాధిస్తున్నారు. సో అంతమంది గోపికలు ఆయనని పూజిస్తున్నారంట. అటువంటి కింగ్డమ్ గోవిందం. చింతామణి ప్రకర సద్మషు కల్ప వృక్ష లక్షాస్వతేషు సురభిర్ అభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అటువంటి భగవంతుణ్ణి, అటువంటి గోవిందుణ్ణి ఆది పురుషం తమహం భజామి. ఈ ప్రార్థనలు ఎవరు చేస్తున్నారు? మర్చిపోకూడదు. మనం ఎవరండి ప్రార్థనలు చేస్తుంది? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఇవన్నీ. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఇంకా మనకి డౌట్ ఉండక్కల అది నిజమా కాదా అని. ఆయనే చెప్తున్నాడు. సో ఆయన చూసి వచ్చాడు అక్కడ. గోలోకం ఎలా ఉంటుందో ఆయన చూశాడు. మనం అంటే చూడలేకపోయాం. చూడాలంటే ఎలాగంటే తర్వాత వచ్చే శ్లోకం ఒకటి వస్తుంది. ప్రేమాంజన చూరిత చక్షుర్ అని ఒక శ్లోకం వస్తుంది అనమాట. ఆ శ్లోకంలో ఎలా చూడాలి అంటే చెప్తారనమాట అది. రైట్. హరే కృష్ణ అమ్మ. ఐ థింక్ 4:20 అవుతుంది. విల్ స్టాప్ టుడే ఫర్ నౌ. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ శ్లోకం నుంచి ఇంత ఉండదు. ఫస్ట్ శ్లోకం కాబట్టి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియాలని, ప్లస్ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ కనెక్షన్ అంతా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ వీక్ నుంచి మనం మూవ్ అవుదాం. 3వ శ్లోకం నుంచి ముందుకెళ్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా అర్థం కాలేదా?
లేవు ప్రభుజీ. ఓకే, రైట్. ప్రభుజీ రికార్డింగ్ పెడతారుగా ప్రభుజీ? అయ్యా, రికార్డింగ్ రికార్డింగ్ చేయమన్నారు కదా, మరి రికార్డింగ్ చేశాను నేను. ఎస్ ఎస్ ఎస్. నాకు గుళ్ళో ఇవాళ లేట్ అయింది, గుడికి వెళ్ళాము. లేట్ అయింది వచ్చేటప్పటికి. మధ్యలో వచ్చారమ్మా మీరు? అవునండి. ఓకే ఓకే, పర్వాలేదు, అయినా మీకు చాలా తెలుసమ్మా, దట్స్ ఓకే. హరే కృష్ణ. ఇవి ఈ శ్లోకములు విన్నప్పుడు భగవంతుని ఇలాగా కీర్తించాలి, ఇలా ప్రార్థించాలి అని అనిపిస్తుంది ప్రభుజీ. Yes. శ్లోకము బాగా విన్నప్పుడు. అంటే అందుకని yes, చెప్పి ఇటువంటి పద్యాలు మనం పాడుకుంటూ అలవాటు చేసుకుంటూ ఉంటే భగవంతుడిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఖాళీ టైం ఇలా ఉందనుకోండి, కదా భగవంతుని ఇలా కదా కీర్తించాల్సింది అని అనిపిస్తా ఉంటది ఈ శ్లోకాలు yes. చదువుతుంటే. ఎస్, ఈ బ్రహ్మ సంహిత చదువుతుంటే భగవంతుడిని ఎలా కీర్తించాలో తెలుస్తుంది. దీని తర్వాత మనం ముకుందమాల స్తోత్రం కూడా చదువు. ముకుందమాల స్తోత్రం ఇంకా అవును, అది అద్భుతంగా ఉంటుంది. మీ పేరు చెప్పి నేను కూడా ప్రిపేర్ అయ్యి చదువుతూ డీటెయిల్ గా చదువుకొని మీకు నేను చెప్తున్నాను. సో మీ పేరుతో ఆ నేను కూడా శ్లోకాలు బోర్డు తెలుసుకుంటున్నాను. బాగుంటాయి. థ్యాంక్ యూ. ఇక మీరు అన్ని తెలిసిన వాళ్ళు ప్రభుజీ. లేదమ్మా, హరే అంటే కృష్ణ. గజన మోక్షంలో కూడా కొన్ని శ్లోకాలు చాలా బాగుంటాయి. అవి చాలా బాగుంటాయండి కంఠస్థం పోతన గారికి. చేస్తాను. అలా ప్రార్థించాలి భగవంతుడిని అనిపిస్తుంది. మన పిల్లలందరికీ అలవైకుంఠపురంలో అంటే అల్లు అర్జున్ గుర్తొస్తాడు. అవును ప్రభుజీ. పోతన పద్యం తెలిసిన వాళ్ళకి అలవైకుంఠపురంలో ఆ మూల సౌదంబులో అంటూ ఆ మూల పోతన గారి శ్లోకం సౌదంబులో. తెలుస్తుంది అనమాట. అలవైకుంఠపురం అంటే ఆ వైకుంఠం, ఇది కాదు. అల్లు అర్జున్ గారి ఇల్లు వైకుంఠపురం కాదు, ఇది మనకి ఇదే తెలుసు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. రైట్. నామస్తే నరసింహాయ, నామస్తే నరసింహాయ, ప్రహ్లాదనాదదాయినే, ప్రహ్లాదనాదదాయినే, హిరణ్యాకాశీ పూర్వక్షక, హిరణ్యాకాశీ పూర్వక్షక, శిలటంకానకాలయే, శిలటంకానకాలయే, ఈటో నరసింహ పరతో నరసింహ, ఈతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, బాహీర్ నరసింహ హృదయే నరసింహ, బాహీర్ నరసింహ హృదయే నరసింహ, నరసింహమదీం శరణం ప్రపద్యే, నరసింహమదీం శరణం ప్రపద్యే, తవ కర కమల అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపూ తను కేశవద్రీకా నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, జయ జయ ప్రభుపాద్, ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్, జయ జయ గురుదేవ్ గురుదేవ్ జయ జయ గురుదేవ్, నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్, నిత్య గౌర హరి బోల్. భక్తి విఘ్ననాశక నరసింహ భగవాన్ की जय, रोगणी प्रहलाद महाराज की जय, रामाचार्य श्री रविदास ठाकुर की जय, वृंदावन धाम की जय, धाम की जय, भूवैकुंठ पंडरी धाम की जय, श्री क्षेत्रपुरी धाम की जय,
శ్రీధాము మాయాపురధాము की जय, गंगे माई की जय, यमुने माई की जय, भक्ति देवी की जय, कलियुग पावन तुलसी महारानी की जय, कलियुग पावन हरिनाम संकीर्तन यज्ञ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, हरे कृष्ण महामंत्र की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। హరే కృష్ణమ్మ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. టేక్ కేర్. మళ్ళీ 3వ శ్లోకం నుంచి కంటిన్యూ అవుదాం. డైలీ హరే ఒక కృష్ణ శ్లోకం ప్రభు. పెడతాను, వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఏంటంటే మనకి ఈ నెల రోజుల్లో మనకి బ్రహ్మ సంహిత ఎలా చదవాలి, ఈ ప్రేయర్ ఎలా చదవాలని మనకి అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ప్రింట్అవుట్ చేతిలో పెట్టుకొని మనమే 10 minutes 7 minutes 8 minutes లో అయిపోతుంది. కరెక్ట్గా అలవాటు అయిపోతే 7 minutes లో అయిపోతుంది ప్రార్థన. సో మనమే చేసుకోవచ్చు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ.